ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రార్థన చేసుకొని నా సాక్ష్యం నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి కూడా బ్రదర్స్ కి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని నా సాక్ష్యాన్ని ఆరంభించుకుంటాను. ప్రార్థన స్తుతి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగల్ దేవ ఏసియా ప్రభాగత కాలమంతా కాచి కాపాడి ప్రభాతని ప్రభాతని ఆన్లైన్ ప్రభాతని సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకే లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభాతాన్ని మీరు నాకు ఎన్నో మిల్లిని చేశారు. ప్రభాతాన్ని మరి పంచుకుంటున్నారు. ప్రభాతాన్ని మీ యొక్క ఆత్మ నడుపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి ప్రభావ వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకొని దాని బిడ్డను జ్ఞాపకం తెచ్చుకొని తండ్రి సాక్ష్యం ద్వారా మీరు పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరుండి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి నా సాక్ష్యం ఏంటంటే నాకు ఇచ్చిన ఈ 100 days లో దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు. ముఖ్యంగా నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాను దేవుని దగ్గర నుండి. నాకు అసలు ఫస్ట్ నేను నాకు ఇచ్చినప్పుడు లీడింగ్ నాకు చాలా అంటే అర్థం కాలేదు. తర్వాత నేను యాక్చువల్ గా ఎలా నడుచుకోవాలన్నది తెలుసుకున్నాను. బ్రదర్ నాకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఆత్మీయంగా ఎట్లా ఎదగాలి, ఎలా ఉండాలని చెప్పేసి దాని విషయంలో నేను దాని విషయమే నేర్చుకున్నాను. మరి మనము లీడింగ్ లో ఉన్నప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అన్న విషయం నేను క్లియర్ గా నేర్చుకున్నాను. ఇదివరకు నేను నార్మల్ గానే ఉంటుండే గానీ దీని ద్వారా నేను ఎంతో ఆశీర్వాదం పొందుకున్నాను. నాకు ఇచ్చిన ఈ 100 days బట్టి దేవునికి వందనాలు. మరి అసలు నన్ను లీడింగ్ లో పెట్టాలని చెప్పి ఆలోచన కలిగి నాకు ఇచ్చిన బ్రదర్స్ కి కూడా వందనాలు చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ అనుకున్నాను చేసిన లేదు, బికాజ్ ఐ వాజ్ నాట్ అవేర్ దట్ బికాస్ ఆఫ్ మై బిజీ లైఫ్. కానీ నేను తర్వాత నాకు దేవుడు ఎంతో అవకాశం ఇచ్చిండు. ప్రతి సమయాన్ని మరి ఏ విధంగా మేనేజ్ చేయాలనేది నాకు దేవుడు నేర్పించిండు. మరి నేను ప్రార్థనలో ఎదగడానికి ఒక గొప్ప అవకాశం అని నేను గ్రహించినాను. ఎలా సేవ చేయాలనేది ముఖ్యంగా నేను నేర్చుకున్నాను అనమాట. తర్వాత దేవుడు ఎన్నో మేలుతో నన్ను నింపిండు అనమాట. మేము ప్రార్థించినప్పుడు కుటుంబ ప్రార్థన ప్రతిరోజు చేసుకున్నాము. ఈ ప్రార్థన ఇప్పుడు ఎట్లా అంటే అయిపోతే కూడా నాకైతే చాలా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే ఇదే నాకు ఒక ఆత్మీయంగా నేను ఎదగడానికి నాకు ఎంతో నార్మల్ గా మనం డైలీ ఒక వాక్యం చెప్పి మన టర్న్ ఉన్నప్పుడు చెప్తాం కానీ ఇలా ప్రతిరోజు వాక్యం ఖచ్చితంగా విని మనం ఖచ్చితంగా మాట్లాడుతుంటే దేవుడు ఎంతో మాట్లాడినట్టు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఏమో నాకు ఎట్లుంటుందో అని అనుకున్నాను కానీ తర్వాత నాకు ఇంకా అది ఎప్పుడు ఇంకా ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే వితౌట్ దట్ వన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అన్నట్లు అయిపోయింది అనమాట. నాకు ఆ విధంగా దేవుడు నాకు బలపరిచింది అనమాట. సో మేము ఇంకా అదే విధంగా దేవుడు నేను అంటే కొన్ని సొంత ప్రార్థనలు కూడా చేసినప్పుడు దేవుడు నాకు ఎంతో మేలుతో నింపిండు. మా స్కూల్లో పిల్లలకు కావాల్సిన అవసరాలన్నీ దేవుడు తీర్చిందనమాట. మాకు సాయం చేసిన మా సిస్టర్స్ ని కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళు కూడా నాకు ప్రార్థనలు అంటే ఆన్లైన్ సర్వీస్ లో ఎలా చెప్పాలన్నది కూడా నేర్పించిండ్రు. నాకు సహాయకరంగా ఉన్నారనమాట. ముఖ్యంగా నాకు ఎప్పుడైనా కూడా నాకు అంటే నేను క్షమించాలి అందరూ. ఒకవేళ నేను ఎవరినైనా బాధ పెట్టుంటే ఫోన్ చేసి దాని విషయంలో కూడా నేను ప్రార్థనలు పెట్టినాను. ఎందుకంటే మనం సేవకులు వాళ్ళు కూడా ఎక్కడెక్కడ సేవ చేస్తూ ఉంటారు. సో ఫోన్ చేసినప్పుడు ఒక్కోసారి నేను వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ ఇంకేదో సిచ్యుయేషన్ లో ఉండవచ్చు. దాన్ని కూడా నేను మరి దేవుడు బ్యాలెన్స్ చేయడానికి మంచి అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా ఎక్కువ సార్లు అయితే నాకు హెల్ప్ అందరూ ఎవ్రీవన్ అంటే అందరూ కూడా వాక్యాన్ని చెప్పడానికి సిద్ధంగానే ఉండే అందరూ ఆత్మీయంగా చాలా చాలా గ్రేట్ గా వాళ్ళు చెప్పిండ్రు. అంటే నేను నేర్చుకున్నాను వాళ్ళ ద్వారా కూడా, వాళ్ళ వాక్యం ద్వారా దేవుడు ఆత్మీయంగా నడిపించిండు. సో చాలా సార్లు అయితే నా టర్న్ లో అయితే 3 months లో కూడా నా తల్లి బ్రదర్ ఎప్పుడు అడిగినా కూడా నో చెప్పకుండా వాక్యానికి సిద్ధంగా ఉంటుండే. మరి మా దీపా సిస్టర్ గాని, మా స్వప్న సిస్టర్ గాని, సుజాత సిస్టర్ గాని, శాంతమ్మ సిస్టర్ గాని వీళ్ళందరూ కూడా 2 times thrice కూడా చెప్పడానికి ముందుకు వచ్చారు. బికాజ్ చాలా మంది సమ్మర్ హాలిడేస్ ఉండడం వల్ల విలేజెస్ కి వెళ్ళిపోవడం, ఇంకా వేరే సమస్యలు ఉండడం వల్ల వాళ్ళు రీప్లేస్ చేసుకున్నారు అనమాట. సో ఆన్ ది స్పాట్ లో మనకి ఏ రోజైతే ఎవరైతే ఉందో వాళ్ళు చెప్పడానికి ముందుకు వచ్చారు.
ఇంకా ఆటంకం అయితే చాలా జరిగింది. నా ఫోన్ పగిలిపోవడం వల్ల అది మా చెల్లెలకి ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా జరిగినప్పుడు అంతా చాలా బాధగా ఉండే. మళ్ళీ దేవుని దయ వల్ల మళ్ళీ రిపేర్ చేపించుకొని ఆన్లైన్ లో నేను అటెండ్ అయినాను అనమాట. అప్పటికే రవి బ్రదర్ కూడా నాకు ఎంతో అంటే హెల్ప్ చేసిన విధంగా మేనేజ్ చేయాలన్నది కూడా. సో నేనైతే చాలా ఆశీర్వాదాలు పొందుకున్నాను. ముఖ్యంగా మేము ఎన్నో రోజుల నుంచి స్కూటీ కొందాం అనుకున్నాము. దేవుని దయ వల్ల మేము కొన్నాం అది. మేము సో ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు. అది ఏ టైంలో మనం రిసీవ్ చేసుకోవాలన్నది అది దేవుడు పెట్టినమాట. ఆల్రెడీ నేనైతే ఎప్పుడు బిలీవ్ చేసేది అంటే ఎవ్రీథింగ్ మన గాడ్ ముందే ఇచ్చేసిండు. సో వెన్ వీ హ్యావ్ టు యూజ్ దట్ వన్ అనేది అదొక్కటే మనకు టైం వెయిటింగ్ లో ఉంటున్నాయి. సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు. అదొకటే కాకుండా మరి మా ఇంట్లోని ప్రతి విషయం ఫైనాన్షియల్ గా కానీ ఆరోగ్య విషయంలో కానీ దేవుడు ఎంతో సాయం చేసింది. ముఖ్యంగా నేను చాలా బలపరచబడినాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ రీడింగ్ ఇచ్చినందుకు నా కొరకు మరి వాళ్ళు ప్రార్థించి మరి నాకు ఇచ్చినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పిల్లలు కూడా వాళ్ళు ప్రతిరోజు వాక్యాన్ని ఈరోజు వాక్యం ఉంది మమ్మీ ఈరోజు అర్థిందని చెప్పి నాకు హెల్ప్ చేసే వాళ్ళకి కూడా ఒక ఆలోచన కలిగింది. అంటే ప్రార్థన అన్నది మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలుసుకున్నాను అనమాట. సో ఫర్ ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ for helping me continue all these 100 days to complete. Special thanks for Chandrasekhar Anna and for Ravi brother, who has helped me a lot. ఎలా మేనేజ్ చేయాలనేది, ఎలా నడుచుకోవాలనేది అన్న నాకు క్లియర్ గా చెప్పారు అనమాట. లేదంటే మధ్యలో కొన్నిసార్లు నాకు తెలియకుండా మా సిస్టర్ ని కూడా నేను అడిగినప్పుడు అన్న కూడా హెల్ప్ చేశారు. కానీ మా పిల్లలు కూడా కొంచెము అందులో రావడం జరిగింది. అప్పుడు నేను తెలుసుకున్నాను ఇది అలా కరెక్ట్ పద్ధతి కాదని కూడా తెలుసుకున్నాను. అలా నాకు దేవుడు చాలా హెల్ప్ చేసిండు. ఇంకా మేము దేవి సిస్టర్ కూడా చాలా సార్లు నాతో షేర్ చేసుకుని ఎలా చెప్పాలని. సుజాత సిస్టర్ కూడా నాకు రెగ్యులర్ గా నాకు అయితే అటెండ్ అయిన వాళ్ళు. శాంతమ్మ సిస్టర్ అయితే పాపం ఎప్పుడు రెగ్యులర్ గా అటెండ్ అయ్యి నాకు హెల్ప్ఫుల్ గా ఉంది అనమాట. ఎందుకంటే ఆ టైంలో హౌ వీ హ్యావ్ టు మేనేజ్ అన్నది చాలా కష్టంగా ఉంటది కదా. కానీ ఆ టైంలో శాంతమ్మ సిస్టర్ వచ్చారు కాబట్టి తనకి పాట ఇవ్వడం కానీ ప్రేర్ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వద్దనే ఉద్దేశం అసలే కాదు. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు అందరు పార్టిసిపేట్ చేయాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలనే నేను చూస్తూ ఉంటాను అనమాట. సో మనం కూడా ఎవ్రీ డే ఆన్ అంటే ఆ దేవుని మీద అంత ఆసక్తి కలిగి మనము అటెండ్ అవుతా ఉంటే దేవుడు అవకాశం ఇస్తాడు అనమాట. అది నేను తెలుసుకున్నాను. దేవుడు చిన్న సాక్ష్యం దీవించి మరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ నేను ముగించుకుంటున్నాను. అదే విధంగా మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారన్నది 100 days లో ఉన్న ఈ సర్వీస్ లో మరి షేర్ చేసుకోవడానికి ఒక్కొక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నేను రవి బ్రదర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరూ ఇవ్వండి సిస్టర్ సాక్ష్యము, లాస్ట్ లో చెప్తాను. ఓకే సుజాత సిస్టర్, మీరు మీ సాక్ష్యాన్ని పంచుకోండి సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఒక సమయం కొరకై, అవకాశం కొరకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ లో దీవించబడుతున్నాము అని ప్రతి ఒక్కరం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అది నిజమైన ధన్యత దేవుడు మనకి ఇచ్చినది. ఎంతో మందికి లేని ఈ ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చిండు. ఈ విధంగా కూడుకొనటము, మన మధ్యలో దేవుడు సంచరించటము, మనతో మాట్లాడటము, ఎన్నో రకముల మేలులను పొందుకుంటున్నాము. కాబట్టి దేవుడికే కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 100 days ప్రోగ్రామ్ లో ప్రతి దినము వాక్యంని వినటము, బలపడుతున్నాము. ఎన్నో రకాలుగా దేవుడు ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతున్నాడు. ఒకటే వాక్యంలో ఎన్నో మర్మాలను తెలియజేస్తున్నాడు. ప్రతి బిడ్డని దేవుడు అభిషేకిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అదే విధంగా నన్ను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. అదే విధంగా ఈ 100 days ప్రోగ్రామ్ లో జనవరి నుంచి నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ అద్భుత రీతిగా దేవుడు స్వస్థపరిచిండు. అసలు అనుకోని అస్వస్థత అనమాట. ఎదురు చూడండి ఎప్పుడు విననివి కూడా. ఇలాంటి వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు నాకు విడుదల ఇచ్చిండు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ స్పెక్స్ చాలా ట్రబుల్ ఇచ్చినాయి నాకు. నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు
చేసుకున్న స్పెక్స్ అన్నమాట అవి. అప్పుడు అవసరం పడింది కాబట్టి వాడుకున్నాం. ఇప్పుడు ఇంక ఇంట్లోనే కదా! దీంతో ఏం అవసరమో బైబిల్ చదువుకోవడానికి సరిపోతదిలే అనుకున్నాను. కానీ బైబిల్ చదవటానికే చాలా ఆటంకమైంది ఈ స్పెక్స్ తోటి. సో, స్పెక్స్ కోసం అని చెప్పి నేను చెకప్‌కెళ్ళాను. ఎళ్తే ఆహ్, చెకప్ చేసిన వాళ్ళు ఏమన్నారంటే, "పవర్ కొంచెం ఎక్కువనే పోయింది మేడం మీది. మీరు డ్రాప్స్ ఏసి టెస్ట్ చేస్తారు. అది చేయించుకోండి ముందు" అన్నారు. అంటే సరే అని చెప్పి ఇప్పుడు స్పెక్స్ మార్చడానికి కుదరదా అంటే, ఇప్పుడు కాదు మీరు అవన్నీ టెస్టింగ్ అయినాకనే మళ్ళా కొత్త పవర్ తోటి మార్చాలి అంటే, వీళ్ళ ఎల్‌బి ప్రసాద్‌కి వాళ్ళు రిఫర్ చేశారు. మా ఇంటి దగ్గరన చారిటీ హాస్పిటల్. అక్కడికెళ్తే అక్కడికెళ్ళినాక నాకు తెలిసింది ఏంటంటే, నాకు ఆధార్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డ్ కూడా ఫెసిలిటీ ఉంది అనేది అక్కడ తెలిసింది నాకు. ఇంతవరకు తెలీదు నాకు. ఇన్ని ఏండ్ల నుంచి నా దగ్గర రేషన్ కార్డ్ ఉంది. కానీ నేను ఎప్పుడు దాన్ని వాడుకోలేదు. దాంట్లో వచ్చే రైస్ కూడా ఎవరికో ఇచ్చేస్తూ ఉంటానన్నమాట. నేను వాడుకోకుండా. అలాంటిది నాకు దాంట్లో ఆరోగ్యశ్రీ అనే ఒక ఫెసిలిటీ ఉంది అన్న సంగతి నాకు ఇంతవరకు తెలీదన్నమాట. ఈ స్పెక్స్ కోసమని ఎళ్తే అక్కడ నాకు తెలిసింది. తర్వాత కొన్ని టెస్ట్‌లు చేసి కొన్ని ఎగ్జామినేషన్స్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళా 6థ్‌కి రివ్యూ పెట్టుకున్నారు. దాంతో స్పెక్స్ మార్చుకోవాలన్న ఒక చిన్న పాయింట్ తోటెళ్తే అక్కడ నాకు కొంచెం కంటిలో డ్యామేజ్ జరిగింది. పవర్ లాస్ అయింది. దాన్ని రిపేర్ చేయాలని చెప్పిండ్రు. కొంచెం లేజర్ కరెక్షన్స్ ఉంటాయన్నారు. అన్నీ జరిగిపోయినాయి. అయితే దేవుడు గొప్పగా నాకు సహాయం చేసిండు. లేకపోతే నేను అసలు ఐ టెస్టింగ్‌కే ఎళ్ళేదాన్ని కాదు. కానీ దేవుడు అద్భుత రీతిగా ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా మరి ఐ టెస్టింగ్ అంటుంటే డ్రాప్స్‌తో పాటు ఇంకేమో ట్రీట్‌మెంట్ అంటున్నారు. ఎల్‌వి ప్రసాద్ వరకు పంపిస్తున్నారు అంటే ఎంత భయంకరంగా ఉందో నా పరిస్థితి అని ప్రార్థన చేసుకొని ఎళ్ళాను. కానీ అది చిన్న రిపేరింగ్ తోటి దేవుడు మళ్ళా కంటి చూపుని రెస్టోరేషన్ చేయటానికి కృప చూపించినాడు. ఇప్పుడు 6థ్ వరకు మళ్ళా వాళ్ళిచ్చిన మెడిసిన్స్ వాడిన తర్వాత నాకు అప్పుడు కొత్త స్పెక్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటదన్నమాట. అందుకే నేను అనుకుంటున్నాను, ప్రభా బైబిల్ చదవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నా నేను. ప్రోగ్రామ్‌లు చదివేటప్పుడు కూడా తప్పులు దొర్లుతున్నాయి కొన్నిసార్లు. ప్రభా సహాయం చేయి నాకు అని ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే ఈ విధంగా స్పెక్స్ మార్చాలని ఎళ్తే నాకు అది ఇంత ట్రీట్‌మెంట్ వరకు తీసుకొచ్చింది. కానీ దేవుడు అద్భుత రీతిగా నన్ను కాపాడిండు, నడిపించిండు, ముట్టిండు, స్వస్థపరిచిండు. ఇప్పుడు నార్మల్‌గా చూడటానికి సహాయం చేసిండు. మామూలుగా ఎప్పుడు వాడే స్పెక్సే, కొత్త స్పెక్టికల్స్ తీసుకోవాలి అంతే. అంతకుమించి గొప్ప ప్రాబ్లమ్ ఏది లేదని చెప్పిండు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప స్వస్థత కొరకే వందనాలు. ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేస్తున్నప్పుడు నేను అనేకుల కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు నా కొరకు కూడా కార్యములు జరిగిస్తున్నాడు. విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నప్పుడు మన కొరకు కూడా దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. అందుకే అనేకుల కొరకు అనేకులు ప్రార్థన చేయాలనే గొప్ప సత్యం నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్స్‌లో నాకు దేవుడిచ్చినటువంటి అవకాశం కొరకే దేవుడికి వందనాలు. నా కొలీగ్స్‌కి నేను ఇలాంటి ప్రోగ్రామ్స్‌ని షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే, ఇంకా ఆహ్, ఒక పావుగంట ఎక్స్‌ట్రా టైమ్ పెట్టుకొని మీరు ఈ వాక్యంని పంచుకుంటే కంప్లీట్ అయితదేమో. ఎందుకంటే కొన్ని సార్లు మధ్యలోనే ముగించినట్టు అనిపిస్తుంది అన్నారు. నేనన్నాను అది 45 మినిట్సే యాక్చువల్లీ. 1 అవర్‌కి కొన్నిసార్లు ఎక్స్‌టెండ్ అయితుంది గానీ, అది యాక్చువల్లీ 45 మినిట్స్‌లో ముగించాలా. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్, నెట్‌వర్క్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి దేవుడు అంటున్నాడన్నమాట. మిమ్మల్ని నేను అత్యధికంగా హెచ్చిస్తానన్నాడు. దేవుడు ఆ విధంగా నన్ను నా నా పాత ఫ్రెండ్స్ నేను ఎవరెవరికైతే ఈ వాక్యాన్ని షేర్ చేసుకుంటుంటానో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని చాలా బాగా వాడుకుంటున్నాడు. రిటైర్మెంట్ లైఫ్‌లో ఎంతగానో మీరు ఆశీర్వదించబడుతున్నారు టీచర్ అని. దేవుడికే వందనాలు ఈ కాంప్లిమెంట్స్‌కి. ఎందుకంటే మనం చేసింది ఏమీ లేదు. కేవలం దేవుడి వాక్యంని ధ్యానించి దాన్ని పంచుకోవటమే. కాబట్టి దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. అలాగే ఎంతో మంది కోసము స్వస్థత ప్రార్థనలు వాక్యం విన్న తర్వాత వాళ్ళు అడుగుతుంటే వాడి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒక సిస్టర్ అయితే ఆమెకు పారాలిసిస్ వచ్చింది. ఆమెకు గవర్నమెంట్ సర్వీస్ అన్నమాట. ఆమె ఫార్మసీలో పనిచేస్తది. అక్కడెక్కడో షాద్ నగర్‌కి మార్చేసిండ్రు. పారాలిసిస్ నుంచి బయటపడినా కూడా కొంచెం అస్వస్థత, బలహీనత ఉంటది. అంత దూరం ట్రావెల్ చేయలేకపోతుంది. హస్బెండ్ చనిపోయిండ్రు. కానీ ఆమెకు అవసరం అన్నమాట. గవర్నమెంట్ జాబ్ కాబట్టి కంప్లీట్ సర్వీస్ వర్క్ చేయాలి. ప్రార్థనలు పెట్టండి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాము. అద్భుత రీతిగా ఆమెకు షాద్ నగర్ నుంచి 1 ఇయర్ కష్టపడితే ఇప్పుడు లాస్ట్ మంత్ ఆమెకి ఇక్కడనే ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి షిఫ్ట్ అయిందన్నమాట జాబ్. గవర్నమెంట్ జాబ్ ఫార్మసీలో. ఆ విధంగా దేవుడు కార్యం అట్లా అనేకుల కొరకు విజ్ఞాపనలు చేస్తుంటే దేవుడు జవాబులు అద్భుత రీతిగా ఇస్తున్నాడు. దేవుడు ఈ విధంగా నన్ను వాడుకుంటున్నందుకు దేవుడికి మహిమ కలుగును గాక. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం కొరకై మీకే టీమ్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రభువుకే మహిమ
ఘనత ప్రభావం కలుగును గాక. ఆమెన్. థ్యాంక్ యూ ఆమేన్. సిస్టర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ఈ మధ్యన శాంతమ్మ సిస్టర్ కూడా తన సాక్ష్యాన్ని పంచుకుంటారు ఈ 100 డేస్ లో దేవుడు చేసిన మేల కొరకై. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. సాలం సిస్టరు ఈ 100 డేస్ పూర్తి చేసుకున్నందుకు దేవునికి వందనాలు. పాపం రోజు దేవుని పని చేస్తా ఉంటే సైతాన్ ఎన్నో ఆటంకాలు తెప్పిస్తుండొచ్చు, కానీ అన్ని తట్టుకొని నిలబట్టకు దేవుడు ఆమెకు శక్తిని ఇచ్చిండు. దేవునికే వందనాలు. ఈ 100 రోజులు పూర్తి అయిందంటే అది దేవుని కృపే, ఆయన మహాదయే. ఇంకా సిస్టర్ని ఇంకా దేవుడు సేవలో వాడుకోవాలా, మన పరిచర్యలు అందరిని కూడా దేవుడు వాడుకోవాలా. దేవునికి వందనాలు. నాకు ఫోను 8:45 దాటిందంటే నా ఫోన్ కలవదు. ఎంత ట్రై చేసినా కూడా నాకు వాక్యము జాయిన్ అవుదామని చూస్తాను, కానీ అది ఫోన్ కలవదు. కాబట్టి నేను ఎంత పని ఉన్నా కానీ 8:40కే స్టార్ట్ చేస్తా ఫోన్ కలవటానికి, జాయిన్ అవటానికి. ఒకరోజు మిస్ అయిపోయి వాక్యం వినకపోతే నాకు ఇలా దేవుడు ఏం మాట్లాడిండో, దేవుని వాక్యం మిస్ అయిపోయినా కదా ఒక బాధగా ఉంటది నాకు. అందుకని నేను ముందడే జాయిన్ అయిపోతాను. దేవుని మాట వినటం కంటే ఇంకా శ్రేష్టమైంది ఏది లేదు కదా ఈ లోకంలో. కాబట్టి దేవుడు ఏం మాట్లాడతాడో, ఏ ఆశీర్వాదం అయినా ఏ దీవెనైనా దేవుని దగ్గర నుంచే మనకు వస్తుంది, ఏ మేలైనా. కాబట్టి దేవుని వాక్యంలోనే మనకు శక్తి అన్ని ఉంది. కాబట్టి దేవుడు ఎవరినైనా కూడా అందరినీ వాడుకుంటాడు, అందరిలో ఉండి మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను 8:40కే జాయిన్ అయిపోతాను. సిస్టర్ కూడా నాకు చాలా సార్లు అవకాశం ఇచ్చింది, పాటలు కానీ ప్రార్థన చేయటానికి కూడా దేవుడు సిస్టర్ చాలా సార్లు నాకు అవకాశం ఇచ్చింది. దేవి సిస్టర్ కూడా చాలా సార్లు ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నేనే జాయిన్ అవుతాను కాబట్టి అప్పుడు మిస్ చేసుకుంటే ఇంకా మళ్ళీ నాకు ఫోన్ కలవదని నా భయం. అందుకని నేను ముందోడే జాయిన్ అయిపోతాను. కానీ నాకు అవకాశాలు కూడా బాగా ఇచ్చారు. సిస్టర్కి వందనాలు. మంచిగా సిస్టర్ను కూడా దేవుడు వాడుకున్నాడు. ఇంకా అనుదినము దేవునిలో వాక్యం వింటూ దేవునిలో బలపడుతూ, ఒకప్పుడు దేవుని ఆజ్ఞలు ఒకటి పాటించకుండా ఉన్నాము. ఇప్పుడు అనుదినము వాక్యం వింటున్నాము కాబట్టి ఈ మాట మనం మాట్లాడకూడదు, ఇది చేయకూడదు మనం అని దేవుడు ఒక హెచ్చరికను అనుదినము ఆయన సంపూర్ణతలకు దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు అబద్ధాలు ఆడతారు, కొన్నిసార్లు కొందరికి బూతు మాటలు వచ్చేస్తాయి, కోపపడతా ఉంటారు. కానీ కేబిపిఎంలో గ్రూప్ లో జాయిన్ అయినాక అందరు కూడా పరిపూర్ణతలోకి దేవుడు నడిపిస్తున్నాడు. నేను కూడా ఎంతో కోపం ఉండేది నాలో, దేవుడు నా కోపము తగ్గిస్తా ఉన్నాడు. దేవుడు తన పరిపూర్ణతలోకి నడిపిస్తా ఉన్నాడు. మనం రోజు వాక్యం వింటున్నాం కాబట్టి గొప్ప ధన్యత దేవుడు మనకు కేబిపిఎం ద్వారా మనకు దేవుడు గొప్ప ధన్యత మన అందరికి ఇచ్చిండు. అన్ని దినం మనం జాయిన్ అవుతూ అందరిలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన రాకడ దినాలు దగ్గర ఉంది కాబట్టి దేవుడు ప్రతి దినము మనకు హెచ్చరికలు ఇస్తున్నారు. మీరు ఇలా ఉండాలా, ఇలా నడుచుకోవాలా, ఇలా ప్రార్థన చేయాలా. అది గొప్ప ధన్యత కదా. లోకంలో అందరూ వారానికి ఒకసారి చర్చికి పోతారు, 6 దినాలు లోకంలో జీవిస్తూ ఉంటారు. కానీ మనకు అట్లా కాకుండా దేవుడు అనుదినము మనము ఆయన స్తుతించుకొని ఆయన వాక్యం వినులాగా అందరిలో ఉండి దేవుడు మాట్లాడుతుంది. కాబట్టి ఈ యొక్క అందరు జాయిన్ అయ్యి అనుదినము మనం యొక్క మేలు పొందుకోవాలా. మా కుటుంబ విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేసిండు. నా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేసిండు, అద్భుత కార్యాలు చేసిండు. కానీ సాతాను పోరాటం అయితే కుటుంబంలో ఉంది. వాక్యం చెప్తుంటే గాని, వాక్యం వింటున్నా గాని అన్ని డిస్టర్బెన్స్లు, సాతాను వినకుండా చేయాలని ఏదో ఒక పోరాటం ఉన్నా కానీ దేవుడు జయ జీవితం ఇస్తున్నాడు. ప్రతి
ఆటంకాలు కూడా దేవుడు తొలగిస్తున్నాడు. దేవుడు మనకు జయం ఇస్తున్నాడు. కాబట్టి మనము దేవుడు అంటాడు కదా, మీరు ఈ లోకంకు వెలుగై ఉన్నారు. కాబట్టి మనము ఈ వెలుగు పొందుకొని లోకం అంతా కూడా ఆయన సువార్త ప్రకటించాలా. దేవుడు సిస్టర్ని గొప్పగా వాడుకున్నాడు. దేవునికి వందనాలు. దేవుడు నన్ను కూడా సేవలో వాడుకుంటున్నాడు. ఇతరులకు కూడా సువార్త చెప్పగలుగుతున్నాను. ఇతరులు కూడా దేవునిలోకి నడిపించగలుగుతున్నాను. ఈ చిన్న దేవుడు ఇచ్చిన ఈ కృప కొరకే దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మన మధ్యన నాథానియల్ బ్రదర్ తన సాక్ష్యాన్ని పంచుకొని దేవుని నామాన్ని మేము పిలుస్తాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి గడిచిన దినాలలో దేవుడు మనకందరికీ సహాయం చేసి మరి సిస్టర్ మరి ద్వారా మరి నడిపించిన ఈ దేవుని విధానాన్ని మరి దేవుడు ఆశీర్వదించి మరి ఆమెకి ఇచ్చిన ఓర్పు మరి సహనమును బట్టి దేవుని మహిమపరుస్తున్నాము. ఎందుకంటే మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడు అంతరంగంలో పరీక్షించువాడు. కాబట్టి ఇది హృదయపూర్వకంగా స్వీకరించి చేసినందుకు మరి దేవుడు గొప్ప మేలులతో వారిని నింపినందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతి ఒక్కరూ సహకరించారు. మరి దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన నామానికి ఘనత తెచ్చేవారిగా ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో అది లేదేమో, కానీ KBPM లో ఉన్నది ఏంటంటే ఒక మాట చూద్దాము. KBPM లో ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి 10 ప్రసంగి 10:4లో సిస్టర్ కి ఇలాంటి ధన్యత దక్కిందంటే మరి దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రసంగి 10:4లో ఏమంటాడంటే, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకు అంటున్నాడు. ఎందుకంటే కోపపడువాడు, మనల్ని దగ్గర తీసేవాడు, మనల్ని ఆదరించేవాడు దేవుడే. కాబట్టి ఈ యొక్క మనకు ఈ ధన్యత ఆయన ఇచ్చినందుకు మరి మనము ఏ కష్టము బాధ వచ్చినా కూడా మనము తొలగిపోకుండా ఉండడానికి మరి ఇలాంటి అవకాశం మనం ఇచ్చినట్లు గమనిస్తున్నాం. ఎందుకంటే ఏలువాడు నీ మీద, ఆయన సమస్తమును ఏలువాడు కాబట్టి ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకుము అని అంటున్నాడు. ఇది మనకు ఒక విధి దేవుడు అనుగ్రహించండు. కాబట్టి దీని నుంచి మనం తొలగిపోయే వారిగా ఉండకూడదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఇంకేమంటున్నాడు అంటే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను అంటున్నాడు. ఆ ఓర్పు దేవుడు ఇచ్చిండు కాబట్టి మరి ఇంతవరకు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఓర్పు కలిగి మనము దేవునిలో సాగిపోతే ఇది జయకరమైన జీవితమే ఉంటుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకని ఓర్పు గొప్ప దోహ కార్యములు జరగకుండా చేయను. ఎందుకంటే ఇందులో ద్రోహం లేదు. ఎందుకంటే ఓర్పు ఉన్నది కాబట్టి KBPMలో అన్ని విజయాలతో మరి ముందుకెళ్తూ దేవుడు నడిపిస్తున్నాడు. మరి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి అందరికీ మరి వందనాలు చెల్లిస్తూ అనేకులము ఒకరు తీసుకుంటే వారిని ప్రోత్సహించే వారిగా మనము ఉండి వారిని దేవునిలో ఇంకా బలపరిచేవారిగా ఉండాలి. అది ఎవరికి ఇచ్చినా ఆ లీడింగ్ మనము ప్రోత్సహించే వారిగా ఉండాలి. మరి ఇంత కూడా దేవుడు ఇంకా ముందుకు మహిమకరంగా ఆయన సేవ నిమిత్తమై అందరినీ వాడుకోవాలని దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మీకు అందరికి వందనాలు చెల్లిస్తూ మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యన క్యాథరిన్ సిస్టర్ కూడా తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత దేవి సిస్టర్ కూడా పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికి.
ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఈరోజు సిస్టర్ మరి మంచిగా దేవుని కృపలో చాలా చక్కగా నడిపించారు. దేవునికి వందనాలు. దేవుని నడిపింపు దేవుని కృపలో ఉంది కానీ సిస్టర్ మరి అనేకమైన మీటింగ్స్ లో మరి ప్రతి ఒక్క దాంట్లో దేవుడు తోడైంది మరి నడిపించింది కాబట్టి సిస్టర్ మంచిగా నడిపించింది. మరి ప్రతి ఒక్క దాంట్లో వాక్యంలో మేము చాలా బలపడ్డాము. దేవుడు మాకు తోడై ఉన్నాడు. గొప్ప విజయం ఇచ్చిండు ప్రతి ఒక్క దాంట్లో. మన బ్రదర్ సిస్టర్ ప్రతి ఒక్క దాంట్లో కూడా సహకరించారు. ప్రతి ఒక్క ప్రార్థన అంశంకే గాని ప్రతి ఒక్క దాంట్లోనే గాని దేవుడు మరి వాక్య చేత అనేకమైన విషయాల చేత మేము బలపడ్డాము. దేవుడు అనేకమైనకి హృదయానికి కావలసిన వర్తమానం అందిస్తుంటే బలపడడం వల్ల ప్రతి ఒక్క సమస్యను కూడా జయించే శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. దేవుడు మరి ప్రతి ఒక్క దాంట్లో సాక్షిగా నిలబెట్టుకున్నాడు. మరి సిస్టర్ రీడింగ్ చేసిన టైంలో నేను ప్రతి ఒక్క దాంట్లో అటెండ్ కాలేకపోయినాను. మా అక్క వాళ్ళ ఇంట్లో విషాదంగా జరిగింది కాబట్టి వాళ్ళ కోడల విషయంలో నేను ప్రతి ఒక్క దాంట్లో కూడా రాలేకపోయినాను. నేను ఎక్కువ వరకు అక్కడనే ఉండవలసి వచ్చింది. ఈ 3 నెలల సిస్టర్ వాక్యం ఎప్పుడు చెప్పాలనుకున్నా కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. బ్రదరే గాని నాకే గాని. కానీ సిస్టర్ ప్రతి ఒక్క దాంట్లో ఆ ప్లేస్ లో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినా వాళ్ళు సహకరించి మంచిగా ముందుకు నడిపించారు. చూడు మన బ్రదర్ సిస్టర్ ప్రతి ఒక్క దాంట్లో ప్రోత్సహిస్తున్నారు. అది దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు. కానీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఎంత భయంకర శోధన ఉందంటే దేవుడికే తెలుసు. మనం బ్రదర్ సిస్టర్ కి కొన్ని అంశాలు పెట్టి వాళ్ళతో ప్రార్థన చేయించిన శివ సిస్టర్ కూడా మరి అనేకమైన దాంట్లో మరి ప్రేయర్ అంశం పెట్టి ప్రేయర్ చేయించింది. మరి ప్రతి ఒక్క దాంట్లో విజయం ఇచ్చిండు అక్క వాళ్ళ ఇంట్లో. కానీ మరి ఆ కుటుంబం కూడా రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. మరి అన్న కూడా ప్రార్థన చేసి గొప్ప విజయం ఇచ్చిండు ప్రతి ఒక్క దాంట్లో. మనోజ్ బ్రదరే కానీ, గ్లోరీ సిస్టర్ నతానియల్ బ్రదర్, మరి రవి బ్రదర్ వీళ్ళందరూ ప్రార్థనాంశం పెట్టి ఇంటికి వచ్చి ప్రార్థన కూడా చేసిండ్రు. ప్రతి ఒక్క దాంట్లో మా కుటుంబానికి సమాధానం చేసిండి. ఈ రోజు ఆ కుటుంబం సమాధానంగా ఉన్నది. ఇంకా విషయాల్లో ప్రార్థన చెయ్యండి, ఆ కుటుంబం ఇంకా రక్షణ పొందాలని. దేవుడు మరి ప్రతి ఒక్క దాంట్లో మాకు ఎన్నో ఫలితాలు వచ్చినా గొప్ప విజయం ఇచ్చిండు. మరి ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడైండు. మరి దేవిస్తూ నడిపించిన టైంలో కూడా నాకు పని నొప్పి ఉండే రాలేదు. మరి సాక్ష్యానికి రమ్మన్నప్పుడు కూడా నాకు పని నొప్పి ఉండే. నేను తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను సాక్ష్యానికి రాలేకపోయినాను. మరి శివశిస్టర్కి ఇచ్చినప్పుడు మరి నాకు ఆమె ద్వారా నాకు తెలిసిన తర్వాత సంతోషం అనిపించింది. సిస్టర్కి ఇచ్చిందంటే దేవుడు ఎంతగానో బలంగా వాడుకుంటుంది సిస్టర్ అని చాలా సంతోషం అనిపించింది. చూడు మన బ్రదర్ సిస్టర్ అందరూ ఐక్యతతోని ప్రతి ఒక్క దాంట్లో అర్థం చేసుకొని ముందుకు నడిపించుడు. వాళ్ళ కుటుంబంలో కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తుండ్రు. వాక్య చెప్తాం ప్రతి ఒక్క దాంట్లో బలపడుతున్నాము. ఇంకా ఈ జరిగే ఈ మీటింగ్ లో ఇచ్చిన ఈ సమయము ఇంకా ముందుకు కొనసాగించాలా, ఇంకా ముందుకు నడిపింపబడాలా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇదే విధంగా మన ప్రార్థనతో ముందుకు నడిపింపబడాలా. మరి సైతాన్ రాజ్యాన్ని కూల్చాలా, అదే విధంగా దేవుని రాజ్యాన్ని కట్టాలా. వాడు అనేకమైన సమస్యలు తెచ్చిపెట్టినా కూడా వెనకడుగేయకుండా ముందుకు నడుస్తూ ఈ మీటింగ్ ని ముందుకు నడిపిస్తూ అందరు సహకరించాలా కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యన దేవి సిస్టర్ తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుడు సిస్టర్కి ఇచ్చిన గొప్ప అవకాశము. సిస్టర్ని దేవుడు వాడుకున్నాడు. సిస్టర్ తన చేసే జాబు చాలా బిజీగా ఉన్నా కూడా దేవుడు మాటకి విధేయత చూపి ఈ యొక్క 100 days కూడా సిస్టర్ నడిపించిండ్రు. ఆ టీచర్ జాబ్ లో ఉన్న వాళ్ళకి ఎట్లాగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను చూస్తున్నాను అన్నమాట. ఇంత నేను చేసే పని దగ్గర టీచర్ దగ్గర నేను చేసిన ఇంటర్నేషనల్ స్కూల్లో చేసినప్పుడు పాపం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే వాళ్ళ పైన మేడము తిననిచ్చేది కాదన్నమాట. వాళ్ళు వచ్చి అసలు నోట్లో పెట్టుకొని ఆ మేడం వచ్చి అరవంగానే చేయి కడిగేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు గబగబా. నేను నా కళ్ళారా చూశాను. నేను అనుకునేదాన్ని అమ్మ టీచర్ జాబ్ చేసే వాళ్ళు ఇంత ఇన్ని ఇబ్బందులు పడతారు కదా. నేను చూశాను సిస్టర్ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ తన పిల్లలు చూసుకోవాలి, మళ్ళీ యొక్క లీడింగ్ లో ప్రతి ఒక్క ఎవరైతే వాక్యం చెప్పాలో వాళ్ళకి ఫోన్ చేయాలి. ఒకవేళ వాళ్ళకు కుదరదు అనుకుంటే మళ్ళీ వేరే వాళ్ళకి చేయాలి అనే నా సిస్టర్ కోసం కూడా ప్రేయర్ లో పెట్టాను. దేవా సిస్టర్కి ఇచ్చిన అవకాశం గొప్పగా వాడుకో తండ్రి. సిస్టర్కి ఎలాంటి అడ్డుల టంకాలున్నా కొట్టివేయి. ఆ సిస్టర్కున్న ప్రతి అవసరతలు తీర్చి ఈ యొక్క గ్రూప్ లీడింగ్ చేస్తుందిగా ప్రభా.
మీరు మీ చిత్తంలో ఆ సిస్టర్ ని వాడుకోమని ప్రేయర్ లో పెట్టాను. దేవుడు గొప్పగా వాడుకున్నాడు. వాళ్ళ పిల్లలు గాని సిస్టర్ గాని ఆ సిస్టర్ కున్న ఆ యొక్క వెసులుబాటుని బట్టి సిస్టర్ సహకరించారు. సిస్టర్ ని గొప్పగా దేవుడు వాడుకోవాలా, సిస్టర్ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఇంకా ఎవరైతే ఇప్పుడు మళ్ళా లీడింగ్ లోకి వస్తున్నారో వాళ్ళు కూడా మనం సహకరిస్తేనే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలిగి ఈ యొక్క లీడింగ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఒకసారి పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి. అసలు ఒకసారి వాక్యం చెప్పడానికి గ్రూప్ లో వేసినా కూడా మళ్ళీ తర్వాత వాళ్ళకు ఉన్న అనుకూలతను బట్టి వేరే చెప్పడానికి కుదరదని అంటారు. అప్పుడు మళ్ళా వెతుక్కున్నారు కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటది. కానీ అన్ని ప్రాబ్లమ్స్ సిస్టర్ ఎదుర్కొని ఈ యొక్క 100 days లో దేవుడు తనను గొప్పగా వాడుకున్నాడు. లీడింగ్ చేయడానికి దేవుడు చూపిండు. సిస్టర్ని బట్టి దేవునికి వందనాలు. ఇక ముందు ఎవరికైతే లీడింగ్ ఇవ్వబోతున్నారో వాళ్ళందరికీ మనం సహకరించి ప్రార్థన పూర్వకంగా కానీ వాక్యపరంగా కానీ మనం అందరం సహకరిస్తే ఇంకా ఇప్పుడు ఎవరైతే లీడింగ్ లోకి వస్తున్నారో వాళ్ళు కూడా ముందుకు వెళ్ళడానికి దేవుడు గొప్ప అవకాశం చూపుతాడు. అయితే దేవుడు మా జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేసిండు. ప్రతిరోజు దేవుడు ఆయన కృపలో భద్రపరుచుకొని మేము చేసే పనిలో కానీ మా బిడ్డల విషయంలో కానీ మా భర్త విషయంలో కానీ దేవుడు గొప్ప కృప చూపించిండు. ఒకసారి ఏమైందంటే మా భర్త బ్రదర్ వెళ్ళే పని దగ్గర ఆయన కొంచెము గల్బిలుగా అక్కడ ఏదో అయ్యిందన్నమాట. అయినప్పుడు నేను వెళ్ళే డ్యూటీ దగ్గర నేను అక్కడ ఉన్నాను. అయితే ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ కు అందరం పనికి 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ కు ఆగిపోతాం అనమాట. నాకైతే ఒకటే ప్రేరేపణ వస్తుంది, నువ్వు అర్జెంట్ గా ప్రేయర్ చేయి, వర్షిప్ చేయి అని ఒకటే ప్రేరేపణ వస్తుంది. ఎందుకు ప్రభా నాకు ఇట్లా వస్తుంది ప్రేరేపణ? వర్షిప్ అంటే మళ్ళీ ఎవరి కోసం? మా వారి కోసమే చేయమనే ప్రేరేపణ వస్తుంది. ఎందుకు ప్రభా? ఏమన్నా అక్కడ ఏమన్నా ఆటంకం జరగబోతుందా? ఈయనకి ఇదా ఏమన్నా జరగబోతుంది ఏంది ప్రభా అని నా మనసులో అంటుండా. నువ్వు అర్జెంట్ గా ఇక్కడ మోకాలు వేసి ప్రార్థన చేయి, వర్షిప్ చేయి, 2 చేయి నువ్వు ఇంకా అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒకటే ప్రేరేపణ ఇస్తున్నాడు. సరే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపాలని అందరూ ఒక రూమ్ ఉంటది అన్నమాట. అందరూ ఒక రూమ్ లో ఒక పక్కన ఉన్నారు. సరే నేను ప్రేయర్ చేసుకుంటాను, ఒక పక్కన కూర్చున్నాను. నేను ప్రేయర్ చేసుకుంటాను కానీ నా పక్కన ఉన్న వర్కర్స్ అందరూ కూడా సైలెంట్ గా వాళ్ళు మాట్లాడకుండా ఫోన్ లో సౌండ్ తక్కువ చేసుకొని వాళ్ళు సైలెంట్ గా అయిపోయినరు. వాళ్ళు నాకు సహకరించిండ్రు. ఇంకా 1 గంట టైము మాకు రెస్ట్ ఉంటదన్నమాట. ఆ గంట వర్షిప్ ప్రార్థన చేస్తున్నా. దేవానికి వందనాలు ప్రభా అని వర్షిప్ ప్రార్థన చేసి గంట అయిన తర్వాత మళ్ళీ మా వర్క్ లో మేము వెళ్ళిపోయినాం. ఇంకా నేను అనుకుంటున్నా దేవుడు ఏదో నాకు చూపించిందంటే నాకు రాబోయే కీడుని తప్పించడానికి ఏమనుకొని ఇంకా ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత 7:30 అవుతుంది, 8 అవుతుంది. ఇంకా బ్రదర్ ఇంటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని ఫోన్లు చేసిన. అయితే ఆయనతో పాటు ఇంకొక ఆయన వర్క్ చేసి ఆయన ఫోన్ ఎత్తిండు. ఫోన్ ఎత్తి ఆయన ఏమన్నాడంటే సడన్ గా, అమ్మా మీ ఆయన ఇక్కడ అవుట్ అయిపోయిండు, వచ్చి తీసుకెళ్ళని అంటున్నాడు. ఇంకా నేను ఫోన్ లో నుంచి నాకు నోట్లో మాట రావట్లేదు. ఏంది అన్న ఇట్లా చెప్తున్నాడు, ఏమైంది అన్న, ఏం జరిగింది వివరంగా చెప్పన్నా, ఏమైంది, ఏమన్నా బండి యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఆయనకి ఏమన్నా అయిందా అని నేను అడిగాను. అంటే లేదు తాగిన్నాడు, ఇక్కడ పడిపోయాడు, వచ్చి తీసుకెళ్ళండి అని అన్నాడు. ఇంకా వెంటనే మా బాబును పంపించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ ఫోన్ చేసిండు. ఆయన్ని ఫోన్ చేసి మీ భర్తని ఇంకా ఈ రోజే పెద్ద మేడం వచ్చింది, అక్కడ తాగి పడుకున్నాడు, ఈ రోజు పెద్ద మేడం వచ్చింది, ఇంకా ఆయన వర్కులో ఉంచుకోరు, తీసేస్తారు అని ఆయన అన్నాడు. అన్న తర్వాత అలా అనకండి అన్నా, ఆయనకి నేను చెప్తానే ఉన్నాను, ఆయన నా మాట వినట్లేదు, కొంచెం మీరన్నా చెప్పండి, మరి మీరు మేడం వాళ్ళకి చెప్తే మరి మాకు జీవనోపాధైన పని పోతుంది కదా, మీరు అట్లా అనకండి, కొంచెం పెద్ద మనసు చేసుకోండి అన్నా అని బ్రదర్ తో అన్నా. అంటే సరేలే అమ్మా, ఏంటి ఇట్లా తాగితే అది అని ఆయన నన్ను అరిసిండు. సరేలే అనుకున్న తర్వాత ఇంకా ఈయన ఇంటికి మా బాబు వెళ్ళి నేను ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చినాక ప్రేయర్ వేసి ప్రేయర్ చేసి
ఇంకా పడుకున్నాడు. పడుకుంటే ఇంకా ఆ రోజు ప్రార్థన చేస్తే ఇంకా నేను అనుకుంటున్నాను, దేవా రేపు ఈయన డ్యూటీకి వెళ్తాడు, అక్కడ పెద్ద మేడం వచ్చి అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటది అన్నమాట. చుట్టూ సెక్యూరిటీ వాళ్ళే ఉంటారు. మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, మధ్యలో మెయిన్ గేట్ దగ్గర 2, మధ్యలో ఒక 2, ఇంకా చుట్టుపక్కల ఒక 2, 6 ఉంటారు. ఉదయం 6, నైట్ 6. అంత ఫుల్ సెక్యూరిటీలో ఎవరన్నా చెప్తే మరి ఆమె వాళ్ళు వద్దంటారు. అక్కడ ఆ మేడం చెవిని ఏదన్నా పడిందంటే ఆమె మహా డేంజర్ అనుకొని ఇంకా రేపు ఉదయం నేను డ్యూటీకి రానిస్తారో రానివ్వరో, మరి నేను ఇక్కడ వెళ్ళిపోతే మరి ఎట్లా ప్రభా, దేవా నీవేం మాకు ఆ పని ఇచ్చినవు, నీ చిత్తం ఏమైతే అదే చేయి ప్రభా. నేను ఆ రోజు నైట్ ప్రార్థన చేసుకుంటే ఇంకా సైలెంట్ గిన్నె లేచిండు. నేను చెప్పే విధంగా చెప్పిన తర్వాత ఇంకేమనకుండా మళ్ళా వెళ్ళిపోయిండు. అట్లా వెళ్ళి కూడా 2వ నెల అట్లా ఇట్లా జరిగి కూడా 2వ నెల 3వ నెల అవుతుంది. ఏ బ్రదర్ అయితే మీ ఆయనను పనిలో నుంచి తీసేస్తారు అది కానీ ఆయన అన్నాడు, దేవుడు ఏ కార్యం చేసిందంటే ఆయన ఏ బ్రదర్ అయితే మీ భర్తను ఉండకుండా డ్యూటీలో తీసేస్తారని అన్నాడో ఆయనని అక్కడ నుంచి తీసి ఇంకో వేరే చోట మార్చిండ్రంట. దేవాన్ని కొందనాలు ప్రభా, నా ప్రార్థన ఆలకించిన. ఒకవేళ నేను దేవుడు ఆ రోజు చెప్పిన మాటకు విధేయత చూపకుండా నేను అక్కడ ప్రేయర్ చేయలేనట్లయితే అక్కడ సాతాను ఈయన పట్ల ఒక పెద్దగా ఇష్యూ జరిగేదన్నమాట. నేను దేవుడు నాకు ప్రేరేపణ బట్టి ప్రార్థన చేసిన, దేవుడు ఆ శోధన నుంచి కొట్టివేసిండు. ఈయన చేసే ప్రతి పనిలో కూడా దేవుడు తోడైండి క్షేమంగా మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడిండు. అట్లాగే మా జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసిండు. మా ఫ్యామిలీలో కానీ చాలా గొడవలు, అంటే మా పుట్టింటి వారి తరపున అక్కడ కొన్ని గొడవలు అయినాయి అన్నమాట. ఆ గొడవల్లో ఎట్లా ఉందంటే ప్రాణాలే పోయేంత విధిగా అంత ఇదిగా వెళ్ళిపోయినాయి. అయితే ప్రార్థన చేసిన ప్రభా, అలాంటి ఏమి జరగకూడదు నా దేవా, వాళ్ళందరూ నీ రాజ్యంలో చేర్చబడాలని ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క శోధనల నుంచి దేవుడు తప్పించి ఆయన కృపలో భద్రపరచుకొని ఆ గొడవల నుంచి అన్ని కూడా దేవుడు సాల్వ్ చేసిండు. మా అమ్మాయి విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. ఇంటర్లో ఆమె అనుకోని కోర్సు తీసుకుంది, బైపీసీ చేయాలనుకుంది. అయితే దేవుడు ఆయన చిత్తంలో ఏముంది, ఒకసారి అన్న ఏమనంటే ఈమె 10th అయిపోయిన ఎమ్మటే అన్నతో అన్న ఇక్కడ ప్రేయర్ జరిగినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అన్న ద్వారా దేవుడే పలికిచ్చాడే మా మాట, ఎంపీసీ తీసుకో ప్రేమలత అని అన్న అన్నాడు. అంటే నాకు బైపీసీ మీద ఉందన్న, నేను బైపీసీ తీసుకుంటా అని మా అమ్మాయి అన్నది. అన్న తర్వాత అక్కడ కాలేజీలో సీటు బైపీసీలో లేదు, ఎంపీసీలోనే ఉందని వాళ్ళు అన్నారు. అయితే ఆమె ఇంకా సరే నాకు ఏదైతే ఏముంది దేవుడి చిత్తం నాకు ఇదే ఉందేమో అనుకొని ఆమె ఎంపీసీ తీసుకుంది. ఆమె ఎంపీసీ అస్సలు ఇష్టం లేదన్నది ఫస్ట్ లో. నేను అన్నాను, అన్న ద్వారా దేవుడే పలికిచ్చాడేమో, ఫస్ట్ లో అన్న ఎంపీసీ తీసుకోమన్నాడు, ఎట్లాగైనా సరే నువ్వు కష్టపడి ఇంకా చదువుకో, దేవుడే కృప చూపుతాడంటే ఎంపీసీలో కూడా ఆమె ఇంటర్ ఫస్ట్ లో పాస్ అయ్యేటట్టు దేవుడే గొప్ప కృప చూపించిండు. దేవునికి లెక్కలేనన్ని వందనాలు. ప్రతి అన్నదినము కాపాడి ఆయన కృపలో భద్రపరుచుకుంటూ మనందరినీ కాపాడుతున్నాడు. ఈ యొక్క కేబీ ప్రేమ్ గ్రూపు ఇంకా ముందుకు కొనసాగాల, మనందరం కలిసికట్టుగా మనమందరం సేవలో ఈ యొక్క కేబీపీఎం ప్రతిరోజు ఆన్లైన్ గ్రూప్ లో మనమందరం కలిసి ఆయన మాట విని ఇంకా ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు చేసిన గొప్ప మేలుని బట్టి దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యన రూఫస్ బ్రదర్ తన టెస్టిమనీ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత దీపా సిస్టర్ కూడా షేర్ చేసుకుంటారు. రూఫస్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. దీపా సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సాక్ష్యాన్ని పంచుకోండి సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మరి
సాక్ష్యం పంచుకోవడానికి ముందు ఎట్లా అంటే బ్రదర్ అయితే అలసిపోయి పడుకున్నారు. సో మా సిస్టర్ కోసం చెప్పాలి అని అంటే తను అయితే చాలా కష్టపడ్డది అన్ని విషయంలో. ఎందుకంటే తన వర్క్ ఎట్లా ఉందో నేను చూసేదాన్ని. టీచర్ జాబ్ కి వెళ్ళాలన్నా, మార్నింగ్ లేసి వర్క్ చేసుకోవాలన్నా, ఇంట్లో పని చేసుకోవాలన్నా, అప్డేట్స్ మనకి ప్రతి దినము ఆ లీడర్షిప్ క్వాలిటీ తీసుకొని నేమ్స్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పి ముందుకు వెళ్ళాలంటే కొంతమంది యాక్సెప్ట్ చేసేవాళ్ళు మెసేజ్ అందించడానికి. కొంతమంది చెప్పకపోయేసరికి తను చాలా టెన్షన్ గా ఫీల్ అవుతుండే. ఎందుకంటే ఆమె ఫస్ట్ టైం లీడ్ తీసుకొని రన్ చేస్తుంది అని అంటే స్టార్టింగ్ చాలా మంది డిసప్పాయింట్ చేస్తారు. ఎందుకంటే ఇది అందరి జీవితంలో అనుభవం అయిన వాళ్ళే. ఎందుకంటే ఎంతమంది లీడ్ చేశారో వాళ్ళకందరికీ తెలుసు. వాళ్ళు మెసేజ్ అందించండి ఈ రోజు వాక్యం మీది అని చెప్పినప్పుడు కొంతమంది తక్కువని యాక్సెప్ట్ చేశారు, కొంతమంది సిచ్యువేషన్స్ బట్టి క్యాన్సిల్ చేసుకుంటారు కదా. ఆ టైంలో కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే అయ్యో వీళ్ళు రెడీగా ఉన్నారు కదా అనుకునే లోపు అది క్యాన్సిల్ అయిపోయేది. సో అట్లా కూడా చాలా టెన్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మా అక్క నెక్స్ట్ వేరే వాళ్ళని అడగాలి అని అంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదు. సో అట్లా ఎవరైనా యాక్సెప్ట్ చేసినా ముందుకేయాలా, లీడింగ్ దాంట్లో ఫార్వర్డ్ చేయాలి, మెసేజెస్ లో వేయాలి అని అంటే అది కూడా ఒక బాధకరమే. కానీ తను అది కూడా ఇతన్ని ఒప్పించి ముందుకు నడిపించిందంటే కేవలం దేవుని యొక్క కృపచేత నడిపింపబడ్డది మా సిస్టర్. తను కూడా ఆత్మీయంగా ఎంతో బలపడ్డారు. ఇంకేంటంటే తను స్కూల్కి వెళ్ళి రిటర్న్ బ్యాక్ వచ్చినాక కూడా క్యాంపెయిన్ కి వెళ్ళాలా, మళ్ళీ అది కూడా వాళ్ళకి వర్క్ ఉంటుండే. మళ్ళీ వచ్చినాక ఇంట్లో వర్క్ చేసుకోవాలి, చాలా టైర్డ్ అయిపోయేది. అయినా కానీ దేవుని యొక్క శక్తిని బట్టి తను ప్రతిదీ రన్ చేసుకుంటా వచ్చింది. తనకు ఒక చక్కటి అనుభవం అనేది దొరికింది ఈ లీడింగ్ లో. ఇంకేంటంటే తను నడిపించిన ప్రతిసారి చాలా టెన్షన్ గా ఫీల్ అవుతుండే, భయపడేది అసలు ఎట్లుంటుందో ఏమో ఇట్లని. కానీ దేవుడు ధైర్యం ఇచ్చి తనకు ముందుకు నడిపించడం, ఇంకా తను ఏది చేసినా ముందుకు రావడానికి, తనకు ప్రోక్షించడానికి, తనకు సపోర్ట్ చేసుకుంటా ఆ విధంగా మేము రన్ అయినాం అనమాట. మా సిస్టర్ అంటే నాకంటే ఎక్కువ అయితే మా సిస్టర్ చేసినారు. ఎందుకంటే ఆమె ప్రయాసం అంతా నేను చూసిన దగ్గరలో ఉండి. తను ఆ టెన్షన్స్ లో ఎవరు కూడా కొంతమంది చేయకపోవచ్చేమో కానీ తనైతే చేసింది. ఎందుకంటే నేను దగ్గరలో ఉన్నాను. కొన్ని సార్లు ఆమె దగ్గర ఉన్నప్పుడు చూసినప్పుడు అసలు ఆ యొక్క సిచ్యువేషన్ లో ఆ బాధలో కొన్ని సార్లు ఆమె ఎట్లా చెప్పాలా, ఎట్లా నడిపించాలా అని చాలా ఇది అయిపోయేది. నేను మా సిస్టర్ అయితే చెప్పిన లైట్ తీసుకోక, ఏం టెన్షన్ పడకు, దేవుడు నడిపిస్తాడని. అట్లా తను దేవుడు ఎంతో బలపరిచి ముందుకు నడిపించిన ఆత్మీయమైన జీవితంలో కూడా చాలా బలపడ్డాడు మా సిస్టర్. ఇంకా పిల్లలు కూడా సతాయించడము, తర్వాత పిల్లలు కూడా దేవుళ్ళు ఎదగడము, ప్రార్థన జీవితంలో ఉండడము, వాళ్ళని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించేత నింపినారు. అట్లా ఎవ్రీ స్టెప్ లో వాళ్ళు బ్లెస్ విన్నారు. ఇంకా దేవుడు వాళ్ళని బ్లెస్ చేసి ముందుకు నడిపిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఇంకా నా విషయానికి వచ్చేసరికి నా సాక్ష్యంలో ఎట్లా అంటే నేనైతే ఎవరైనా వాక్యం చెప్పకపోయినా చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే నేను ముందే ప్రిపేర్ అయ్యి ఉంటా వాక్యము. ఎవరు వంతులో ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినా ఆ టైంలో అయితే నేను రెడీగా అయిపోయి ముందుకెళ్ళిపోయాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నా ఎగ్జామ్స్ టైంలో మాత్రమే నేను సరిగ్గా అటెండ్ కాలేదు. ఎగ్జామ్స్ ఉన్న టైంలో మధ్యలో అటెండ్ అవుతుండే కానీ మ్యూట్ లో పెట్టి పక్కకు నా వర్క్ నేను చేసుకుంటుండే. నా వర్క్ నేను చూసుకుంటుండే, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటుండే చదువుకోవడానికి అనేసి. అట్లా కొన్నిసార్లు అటెండ్ అవుతుండే, కొన్నిసార్లు ప్రేయర్ కి అటెండ్ అయ్యింది దాన్ని కాదు. ఎగ్జామ్స్ అయిపోయినాకైతే కంటిన్యూగా అటెండ్ అయినా. లేట్ అయినా పర్వాలేదు కానీ అటెండ్ అయినా. నేను అటెండ్ కాని రోజు ఎప్పుడు అంటే ఎప్పుడైనా నేను సేవకి వెళ్ళేసి వచ్చినప్పుడే కానీ మధ్యలో ఒకటి తొందరగా రీచ్ అవుతే అటెండ్ అవుతుండే, లేట్ అవుతే అసలు అటెండ్ కాకపోతుండే. ఇంకేంటంటే వాక్యాలు మిస్ ప్రతి వాళ్ళ చేత దేవుడు మాట్లాడినడు.
ఒక్కొక్కరి వాక్యం ద్వారా హృదయానికి తగలడం, దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించడము. సో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విన్నది, దాన్ని పట్టుకొని దాన్ని ప్రయత్నిద్దామని అనుకున్న ప్రతిసారి పడిపోయేది. ఎందుకంటే క్రీస్తు మనసు ధరించుకోమన్నాడు కదా. ఆయన మనసు ధరించుకొని దాన్ని ఈ ప్రాక్టీస్ చేద్దామంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే బాగానే ఉంటుంది. మళ్ళీ పడిపోతుండే. అయ్యో ప్రభా, దీంట్లో నేను చేయించాలా. ఇట్లా నాకు యుద్ధం జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు. ఎందుకంటే నేను విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఆయన అన్నాడు కదా, యోబు గ్రంథంలో ఉంటది 15th చాప్టర్ 15th verse లో, దూతలి అందే నమ్మకము లేదు అని దేవుడు ఒక పాయింట్ చదివినప్పుడు నేను అది నాకు తగులుతూ ఉంటది. అంటే దేవునికి దూతలి అంతే నమ్మకం లేదు. మన పట్ల ఆయనకు నమ్మకం ఉందా లేదా? నేను దేవునికి అదే ప్రార్థన చేస్తా, దేవా నువ్వు నా మీద నమ్మకం ఉంచుకొని. ఎందుకంటే అది ఆత్మీయమైన యుద్ధం, పోరాడం, ఇవి నాకు అర్థం అవుతుంది, నాకు తెలుస్తుంది. సో దేవుడు కూడా నా ఆత్మీయమైన జీవితాన్ని బలపరుస్తున్నాడు, ఆయన స్థిరపరుస్తున్నాడు. ఇంకా వాక్యానుసారంగా నడుచుకోవాలి, ఇంకా నేర్చుకోవాలా. ఒకవేళ నేను మిస్ అయిన వాక్యాలు నేను రికార్డ్స్ లో వింటా. నాకు ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు నేను యూట్యూబ్స్ లో అన్న పంపించినప్పుడు రికార్డ్స్, ఈ యూట్యూబ్స్ అవన్నీ కాదు, అన్న అంతకుముందు కూడా పాత పెడుతుండే, ఏదంటే క్రోమ్ లింక్ లో అనమాట. అందులో కూడా నేను అన్న పెట్టినవి కూడా కొన్ని వర్సెస్ అట్లా కూడా వినేదాన్ని. అట్లా ఒకటి కాకపోయినా ఒకటి, అంటే ఈవెన్ దో నేను ప్రార్థనలో ఇక్కడ ఈ ప్రేయర్ లో, ఈ గ్రూప్ లో నేను మిస్ అయినా అందులో వినొచ్చు కదా అని ఒక ధైర్యం అయితే ఉంది. ఎందుకంటే వాక్యం అనేది మనకు ప్రతిరోజు జీవం ఇస్తుంది. సో నా లైఫ్ కి కూడా దేవుడు ప్రతిరోజు నాకు జీవం ఇస్తున్నాడు. ఆయన నాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు. మళ్ళీ నా కుటుంబంలో అయితే దేవుడు సమాధానం పరిచాడు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నాది ఎట్లుంటుందంటే, ప్రభా నా లైఫ్ సఫిషియెంట్ గా ఉంచు అనే నా ప్రార్థన ఉంటుండే. అంటే నేను ప్రార్థననే కాదు, మాట్లాడడమే కానీ, ఏది చేయడమే కానీ, ఆ టైంలో నేను ఒకటే అనుకుంటుండే, మై గ్రేస్ సఫిషియెంట్ ఫర్ యూ అని అన్నావు కదా ప్రభా. ఈ రోజు నేను అదే అడుగుతున్నా, నా జీవితం సఫిషియెంట్ గా పెట్టు అని. ఎప్పుడు నేను దేవుని అడుగుతా, నా జీవితం అయితే దేవుడు సఫిషియెంట్ గానే పెట్టిండు. నాకు ఏ బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, నా హృదయానికి ఏదైనా ఆయన నాకు తోడున్నాడు కదా అని ఒక ధైర్యం అయితే దేవుడు నాకు ఇచ్చిండు. ఎందుకంటే ఆయన కృప, ఆయన కనికరంలో, ఆయన భద్రతలో మనం అందరం ఉన్నాం. అది ఒకటి క్లియర్ గా తెలిసింది నాకు ఈ వాక్యం విన్నప్పుడు. అందరి వాక్యంలో ఎంతమంది అయితే వాక్యం షేర్ చేసుకున్నారో ప్రతి వాళ్ళతో దేవుడు మాట్లాడినాడు. ఆ వాక్యాన్ని మన జీవితంలో దాన్ని అమలమించి నడుచుకోవాలా అని అనుకునేసరికి పడుతుంటాం, లేస్తుంటాం. అందుకే స్థిరమైన పునాది మీద కట్టబడాలంటే, క్రీస్తు పునాది మీద కట్టబడాలి అంటే ఆత్మీయ యుద్ధం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ యుద్ధంలో ఎట్లా విజయం పొందాలో ఆయన దగ్గర, అంటే దేవుని దగ్గర నేర్చుకోవడం అంటే మీరు చెప్పే ప్రతి వాక్యాలు నా హృదయానికి టచ్ అయినాయి. సో అట్లా బలపడడం స్టార్ట్ అయింది అనమాట. అట్లా ఈచ్ ఆఫ్ ది పాయింట్ లో దేవుడు నన్ను నడిపించిండు. నా ఎగ్జామ్ టైంలో కూడా దేవుడు నాకు సాయం చేసిండు. ఏంటంటే నేను ఎగ్జామ్స్ టైంలో చదువుకుందాం అనుకుంటే నాకు నిద్ర వచ్చేసేది, చాలా మట్టుకు నిద్ర వస్తుంది. నేను తిన్నా తినకపోయినా ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు నాకు ఇంత నిద్ర వస్తుంది, ఎందుకు ఇంత నిద్ర, అసలు చాలా బుక్ ముందు పెట్టుకొని ఆన్సర్ రివైజ్ చేసుకుందామని కళ్ళు మూసుకొని రివైజ్ చేసుకునే లోపు ఆ క్షణంలోనే నిద్రపోతుండే. ఇంకా నా వల్ల కాదని చెప్పి బుక్స్ పక్క పెట్టి పడుకొని మళ్ళీ లేచినాక రీడ్ చేసా టక్కుమని మైండ్కి ఎక్కేది. సో అట్లా కూడా నేను బాధపడ్డా, అయ్యో నేను ఎగ్జామ్ ఏం రాస్తాను అని. కానీ దేవుని చిత్తం ద్వారా ఆయన, నేను ప్రార్థన పెట్టుకున్నా, రవి అన్నతో కూడా ప్రార్థన చేయించుకున్నా, అన్న ఎగ్జామ్కి వెళ్తున్నా కొంచెం ప్రార్థన చేయాలని అన్నతో ప్రార్థన చేసిన. ఎందుకంటే నాకు ఏ రోజైతే డౌట్ అనిపించిందో ఆ రోజు నేను అంతో ప్రార్థన చేయించుకున్నాను. ఎందుకంటే నాకు ధైర్యం ఉంది, నేను మంచిగా రాస్తానని. ఎక్కడో ఒక దగ్గర నాకు రాస్తావో లేదో, ఏం నేర్చుకున్నావని నువ్వు అని ఇట్లా నాకు ఎవరో మాట్లాడినట్లు అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా నేను మంచిగానే రాస్తాను, నాకు భయపడాల్సిన అవసరం లేదని నేను వాళ్ళకి ఎదురు సమాధానం ఇష్టం. ఈ సంభాషణ నా హృదయంలో నాది నాకే యుద్ధం జరుగుతుందని నాకు అర్థమవుతుంది. ఎంతకైనా మంచిది అన్నతో ప్రార్థన చేయించుకుంటే అయిపోతుంది కదా అని అనుకొని అన్నతో ప్రార్థన చేయించుకున్న, రవి అన్నతో. తర్వాత ఎగ్జామ్స్ అయితే ప్రతి ఎగ్జామ్స్ దేవుని దయ వల్ల ప్రార్థన క్వశ్చన్ పేపర్ పైన చేపెట్టి ప్రార్థన చేసినాను. ఆ ప్రార్థనలు, దేవా ఎగ్జామ్ నేను ఎట్లా రాయాలో నాకు తెలీదు, కానీ నువ్వు నాకు సహాయపడే రాపించు, నేను నేర్చుకునే నాకు జ్ఞాపకం చెయ్యి, నా చేపట్టి నువ్వు నాకు ఎగ్జామ్ రాపించు ప్రభా అని
ఆయన అడిగిన ప్రతి ఎగ్జామ్స్ నేను పర్ఫెక్ట్ గా రాసినాను అనేలాగా నాకు అనిపించేది. ఎగ్జామ్ రాసి వచ్చినాక దేవుని దేవులైతే నేను మంచినే రాసినాను కదా అని అనిపించేది. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ దేవుడు నాకు ఇచ్చిండు. కానీ ప్రతి ఎగ్జామ్ దేవుని దేవులైతే చక్కగా రాసినాను. ఇంకా ప్రతి దాంట్లో దేవుడు నాకు స్టెప్ బై స్టెప్ అన్ని నేర్పిస్తున్నాడు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి దాంట్లో ఆయన అనుభవం అనేది ఇస్తుండు. సో ఇతరులకు నేను చెప్పడానికి కూడా సాక్ష్యంగా నా అనుభవము నాకు ఎక్స్పీరియన్స్ అయింది కదా అని ఇతరులకు చెప్పడానికి కూడా అవకాశం అనేది దేవుడు ఇచ్చిండనమాట. సో అట్లా నా లైఫ్ కానీ ఇట్లా చక్కగా దేవుడు నడిపించను. మా సిస్టర్ అయితే చక్కగా రన్ చేసింది. తన అనుభవపూర్వకంగా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ తనకు కూడా అయింది. తను కూడా ఆత్మీయంగా బలపడ్డది. సో మా కుటుంబంలో దేవుడు అందరికీ సమాధానం ఇచ్చిండు. మరి దేవుడి చిన్న సాక్ష్యం దీవించింది కాక ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్నైతే ఈ మీటింగ్స్ లో స్టార్టింగ్ ఏమో ఇంకా ఎన్ని రోజులు నేను అనుకున్నా కానీ ఇప్పుడు 100 days తొందరగా అయిపోయినాయి అని ఫీల్ అవుతున్నాను. దేవుడు అంత ఆత్మీయంగా బలపరిచిండు. సో నా హ్యాండ్ ఓవర్ టు రవి బ్రదర్ రిగార్డింగ్ ఫర్దర్ డిస్కషన్స్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ఎవరు బ్రదర్ ఉన్నట్టుకుంది, ప్రసాద్ బ్రదర్ ఎవరు? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రసాద్ బ్రదర్. ప్రసాద్ బ్రదర్. పీపుల్స్ లో చూస్తే అక్కడ ఆయన ఎందుకు కనిపించలేదన్నా నేను నాకు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మ్యూట్ లో ఉన్నట్టుకుంది. ప్రైజ్ లార్డ్ ప్రసాద్ బ్రదర్, మీరు మ్యూట్ చేసుకోండి బ్రదర్. సరే సార్, పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చంద్రశేఖర్ అన్న మాట్లాడిన తర్వాత కొత్త లీడర్ని అనౌన్స్మెంట్ చేద్దాం సార్. నా ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికీ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభాభివందనలు. మరోసారి దేవుడు ఎంతో విశ్వాసతతో ఈ యొక్క 100 days ని మనకు అనుగ్రహించాడు. మనల్ని అందరినీ సజీలకులు పెట్టినాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మినిస్ట్రీలో, మినిస్ట్రీ అనే పదం ఎందుకు వాడతామో మనకు తెలియదు, కానీ పరిచర్యలు ఎంపీఎంలో పలు రకాల పరిచర్యలు తెలుసు మనకి. కాబట్టి మినిస్ట్రీస్ అంటాం. మనం ట్రైబల్ బెల్ట్స్ లో పరిచర్యలు చేస్తాము, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము, హాస్పిటల్స్ లో ప్రార్థనలు చేస్తాము, రోగుల కొరకు, దయాలు పట్టిన వారి కొరకు ప్రార్థిస్తాము, కుటుంబాల కోసం. కాబట్టి పలు రకాల మినిస్ట్రీస్ పరిచర్యలు మనకు అనుగ్రహించబడ్డాయి. అది ప్రభు మనకు అనుగ్రహించిన పిలుపు. కాబట్టి ప్రభు నామానికి వందనాలు అర్పించుకుంటున్నాం. పైగా KVPM లో ప్రతి ఒక్కరూ సేవకులే. ఇది KVP అనేది ఒక చర్చ్ కాదు, ఇది యుద్ధ భూమి అని కూడా మనకు తెలుసు. KVPM బ్రదర్స్ సిస్టర్స్ అంతా యుద్ధాలు చేసేవాళ్ళు, సైనికులు. కాబట్టి దేవుని కుమారులు సైనికులు అనేది బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ అందరూ యుద్ధం చేయాల, అంటే ప్రార్థన చేయాల. యుద్ధం అంటేనే ప్రార్థన, మనందరికి తెలుసు. ప్రార్థనలో ఎంత తీవ్రంగా నువ్వు కొనసాగగలవు అనేది ఛాలెంజ్ అన్నట్టు. మనకి మినిమం 1 hour, మ్యాక్సిమం 6 hours. ఎవరైతే చేయగలరో వాళ్ళు ప్రభుని చూడగలరు, వారు పరలోకపు యాత్రలు చేయగలరు, గొప్ప భక్తులతో సంభాషించగలరు. దేవదూతలు వారికి కనిపించి వారితో కలిసి సేవ పరిచర్య చేస్తూ ఉంటారు. అనేక మంది విశ్వాసులు జాబితాలో ఉన్నవారు హెబ్రీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో వారిలో అనేక మంది మనతో పాటు కలిసి మనల్ని సేవలు నడిపిస్తూ ఉంటారు. అది విధానం. కాబట్టి అటువంటి ఆధిక్యతలో ప్రభు KVPM బ్రదర్ సిస్టర్స్ అనుగ్రహించిండు. ఎంతమంది అందులో పాల్గొంటున్నాం అనేది ఒక ప్రశ్న. కానీ 100 దినాలు ప్రతి ఒక్కరు లీడర్షిప్ పొందుకోవాలనేదే తపన. అట్లా షాలోమ్ సిస్టర్ 100 days ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రొఫెషనల్ గా ఈ యొక్క 100 days ని కొనసాగించింది. తనకు వచ్చిన ఛాలెంజెస్ ఉండే, మొబైల్ ఫోన్ సమస్య, వర్క్ ప్లేస్ ఛాలెంజెస్, ఇవన్నీ ఉండంగా కూడా
పర్ఫెక్ట్గా టైంకి రికార్డింగ్ స్టార్ట్ చేయడం. ఎందుకంటే నేను ఆ రికార్డింగ్స్ వింటా కదా, ప్రతి ఒక్క రికార్డింగ్ నేను విన్నవాడిని. ఎందుకంటే దాన్ని కన్వర్ట్ చేసి యూట్యూబ్లో పెట్టాలా కదా. కొన్నిసార్లు ఈవినింగ్ చేసేవాడిని, కొన్నిసార్లు మార్నింగ్ లేస్ చేసేవాడిని, కుదరకపోతే ఆఫీస్ పోయినాక టీ బ్రేక్లో చేసేవాడిని. ఎంత త్వరగా చేస్తే ఎంతో మంది వినాలని ఆశపడతా ఉంటారు. ఆ తపనతో అవన్నీ చేసేవాడిని. కాబట్టి దేవుడు ఇచ్చిన తలాంత అది నాకు 1 కాదు 2 కాదు, ఎన్నో తలాంతలు ఇచ్చిన దేవుడు నాకు. ప్రతిదీ వాడుతాను ఆయన మహిమ కొరకు. ఇంకా విశేషమైన తలాంతలు పొందుకోవాలని నాకు ఆసక్తి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్ ఒకటే ఆపర్చునిటీ కదా. కాబట్టి నువ్వు ఎన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలవు. దైవికమైన విషయాలే కానీ, ఈ లోకంలో జ్ఞానం కానీ అన్ని అవసరమే మనకి. ఎందుకంటే ఇది మనకు అనుగ్రహించిన లోకం కాబట్టి కేబీపీఎంలో ప్రతి ఒక్కరు సేవకులే, ప్రతి ఒక్కరు శిష్యులే కావాలా. జస్ట్ ఆర్డినరీగా వచ్చి వాక్యం వినిపోతే కాదు. నీకు ఒక బాధ్యత అనుగ్రహించబడుతున్నప్పుడు నీ పిలుపుకు తగినట్లు నువ్వు జీవించడం నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఎప్పుడైతే ఆధిక్యత లీడర్షిప్ పొజిషన్ తీసుకుంటావో నీకు తెలుస్తుంది నీ పిలుపు ఏందన్నాడు. అట్లా ప్రతి ఒక్కరు ఈ పిలుపుని తెలుసుకోవాలా, దాని ప్రకారం ముందు కొనసాగాల. తర్వాత ఏమవుతుందంటే ఈ 100 days లీడర్షిప్ తర్వాత నీకు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ పొజిషన్ దేవుడు ఇస్తాడు. అంటే వ్యక్తిగతంగా నీకు ఒక పరిచర్య అంటూ ఆరంభం అవుతుంది. అది ఆన్లైన్ కావచ్చు, లేక ఆఫ్లైన్ అయినా కావచ్చు. ప్రార్థనలు మీరు దాన్ని కనిపెట్టాలా. సిస్టర్ శాలం సిస్టర్ అంతే, ఎవరైనా అంతే. ఇంకా నెక్స్ట్ రాబోయే లీడర్స్ అంతే. ప్రతి లీడర్స్ దీన్ని కొనసాగించాలా. పైగా ఎవరికి అనుగ్రహించబడిందో వాళ్ళు కొనసాగిస్తే ఏమవుతుందంటే వాళ్ళు చివరి వరకు సహించినట్లు, తాలినట్లు. ఎందుకంటే శ్రమలు వస్తూ ఉంటాయి అందరికీ. మనము సమాధాన పడే వాళ్ళం కాదు, శ్రమలను జయిస్తూ మన పిలుపుని మనల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఆయన వచ్చే అంతవరకు పనిలో ఎవరు నిమగ్నమైంటారో వాళ్ళని మెచ్చుకుంటా అన్నాడు. కాబట్టి మనం కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవాలా. సో ఒకరిని మించి ఒకరు టాలెంటెడే. కేవీపీఎంలో సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరూ బహుగా దీన్ని ముందు కొనసాగించుకుంటా పోతున్నారు. 2300 days ప్రభు ఎంతో నమ్మకంగా మనల్ని నడిపించిండు. ఇందులో పాల్పొందిన వారు ఎంతమంది స్వస్థతలు పొందినారు, అద్భుతాలు చూస్తున్నారు, వారి జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నారు, సేవలో ప్రభుని మహిమపరచగలుగుతున్నారు. అటువంటి పరిచర్య ప్రభు అనుగ్రహించండి మనకి. ఎటువంటి పరిచర్య సరే ప్రతి ఒక్కరు పొందుకోవాలనే మనం ఆశపడతాం, కానీ మనకు అనుగ్రహించండు. ఇందులో పిల్లలే కానీ పెద్దలే కానీ అందరూ పాలు పొందుతా ఉన్నారు. నెక్స్ట్ మనం పిల్లల్ని సిద్ధపరచాలా. త్వరగా వాళ్ళు బాప్తిజాలు పొందుకోవాలా, వాక్య పరిచయకి వెళ్ళిపోవాలా. వారిని చిన్నప్పటి నుంచి మనం వాక్య పరిచయకు సిద్ధపరిస్తే వాళ్ళు గొప్ప సేవకులు అవుతారు. కాబట్టి ఇంకా మీ దృష్టిలో ఎవరైనా ఉన్నా కానీ వారిని పరిచయం చేయండి, వాళ్ళు అభివృద్ధి పొందాలా. మనకి మెంబర్స్ పెరగాలని కోరిక లేదు, కానీ ప్రతి ఒక్కరూ శిష్యులుగా తయారు కావాలా. ప్రతి ఒక్కరూ అనేక ప్రాంతాలలో వెళ్ళిపోయి సేవ పరిచయం చేయాలి. ఇక్కడే ఉండాలనేది కాదు, కానీ ఇక్కడ తరబిదు పొందాలా. ఇదొక కళ్ళం అంటాం కదా, కళ్ళం బైబిల్. ఇదొక కళ్ళం, ఇందులో నూర్చబడ్డ ధాన్యం లాగా నువ్వు తయారు కావాలా. ఆయన మహిమ కొరకు వాడబడాలా. అటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మళ్ళీ షాలోమ్ సిస్టర్ ఎంతో జాగ్రత్తగా కమిట్మెంట్ తోని ఈ 100 days ని కొనసాగించింది. అందరి పక్షంగా యేసుక్రీస్తు నాన్న షాలోమ్ సిస్టర్స్ కి ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్తున్నాను. అదేవిధంగా రాబో నెక్స్ట్ లీడర్ రవి బ్రదర్ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే రవి బ్రదర్ కి ఒక రెస్పాన్సిబిలిటీ అనుగ్రహించబడింది ఈ కేబీపీఎం ని కొంతకాలం లీడ్ చేయడం కొరకు. దాని తర్వాత రవి బ్రదర్ అది ఇంకొకరిని అప్పగిస్తాడు ప్రభు ప్రేరేపణను బట్టి. తన పరిచర్య ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయినాక ఇది ఇంకొకరికి అనుగ్రహించబడుతుంది. ఇది విధానం, అన్ని నేనే చేయాలనేది ఎప్పుడు కానేగాదు. కాబట్టి కొంతకాలం యూట్యూబ్ ఆల్మోస్ట్ 2300 వీడియోస్ అప్లోడ్ చేయగలిగినాను నేను. చాలా కష్టం అవి చేయడం, అయినా కానీ ఈరోజు కూడా నేను చేస్తున్నాను. సేవ అంటేనే సాక్రిఫైస్ కదా, సాక్రిఫైస్ చేస్తేనే లాభం వస్తుంది. నాకు తెలుసు బహుగా లాభం నాకు వచ్చింది అన్ని విషయాలలో. మరి అదే లాభము ఇతరులకు కూడా రావాలనేది నా యొక్క ఆశ. ఎందుకంటే అందులో స్వార్థం లేదు. ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందాల. ఎవరికైనా టాలెంట్స్ ఉంటాయి, ఎవరికైనా యూట్యూబ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేసే నాలెడ్జ్ ఉంటే ఈ పిలుపు కూడా నేను వాళ్ళకి ఇవ్వగలను. ఎందుకంటే నేను చేయగలిగినాను 2300 వీడియోస్, 299 వీడియోస్ చేయగలిగినాను.
తక్కిన ఇంకా ఎవరికైనా టాలెంట్ ఉండి ఎవరికన్నా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే వారికి ఆ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు చేయొచ్చు. ఇంతకుముందు కూడా నేను అది ఇన్విటేషన్ ఇచ్చిన, ఎవరికన్నా ఆసక్తి ఉంటే కొంత టైం సాక్రిఫైస్ చేయగలిగితే అది వాళ్ళకి చెప్తాను. ఇట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒక పాత్ర తీసుకొని ముందుకు వెళ్ళిపోతా ఉంటే పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అనేక మంది ప్రభుని తెలుసుకుంటారు, రక్షింపబడుతుంటారు. ముఖ్యంగా ఒక పాయింట్ హెచ్చరిక ఏంటంటే, యూట్యూబ్ సాధారణంగా వీడియోస్ కొరకే. యూట్యూబ్కి ఎందుకు వస్తారు మనుషులు అంటే వీడియోస్ చూడడం కొరకు. కానీ మనం అనేక సార్లు హెచ్చరించినాం కూడా బ్రదర్స్ కి సిస్టర్స్ కి, స్టార్టింగ్ లో పెట్టిన వాళ్ళు ఎందుకు విడిచిపెడతారనేది. స్టార్టింగ్ లో వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళు మధ్యలో ఎందుకు వీడియోస్ ఆఫ్ చేసుకుంటున్నారు? ఏవో ఉంటే కారణాలు, కానీ ప్రభు దృష్టిలో అవి సబబా కాదా పరిశీలించుకోవాలి కదా. ఒక 30-40 మినిట్స్ వీడియో ఆన్ చేసుకొని మంచి రికార్డింగ్ చేస్తే ఎంతమంది చూస్తారు, ఎంతమంది వింటారు కదా. యూట్యూబ్ లో ఎట్లా ఉందంటే వీడియో లేకపోతే 2 మినిట్స్ 3 మినిట్స్ కంటే ఎక్కువ వినరు ఎవరు. నాకు స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి, మంత్లీ స్టాటిస్టిక్స్ అని వస్తూ ఉంటాయి. ఏ వీడియో ఎంతసేపు చూసిండ్రు మనుషులు, ఎంతమంది చూసిరు అనేది ఇట్లాంటి మెయిల్లో రిపోర్ట్ వస్తుంది నాకు. అక్కడ నేను గమనించింది ఏంటంటే వీడియోస్ ఉన్న యూట్యూబ్ ఫైల్స్ నే ఎక్కువ చూస్తా ఉన్నారు మనుషులు. కొత్త ఆడియో ఉందనుకోండి, ఇప్పుడు మీరు కెమెరా ఆఫ్ చేసి రికార్డ్ చేస్తున్నారు, ఆ ఆడియోస్ మ్యాక్సిమం 15, 20, 25, 30 పీపుల్ కంటే ఎక్కువ మంది చూస్తలేరు. కానీ అదే వీడియో పెడితే 70, 80, 150 వరకు కూడా వెళ్ళిపోతున్నాయి వీడియో వ్యూస్. కాబట్టి మీకు అందరికీ ప్రభు పక్షంగా వినయించుకునేది ఏంటంటే, అట్లీస్ట్ ఇక మీదటనైనా ఈ నెక్స్ట్ 300 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 301 రేపటి నుంచి వీడియో ఆన్ చేసుకుంటే, ఒక హాఫ్ అన్ అవరే కదా వీడియో ఆన్ చేసుకుంటే నీట్గా ఉండాలా, కరెక్టే, మంచి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే వీడియో కాబట్టి పర్మనెంట్ గా కొనిపోతుంది. ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో ఉండాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరు, నాకు కూడా ఇష్టం లేదు యాక్చువల్గా వీడియోస్ చేయాలని, కానీ ఎందుకొరకు చేస్తున్నా ఊహించుకోండి. మనుషులు వింటారు, వీడియో ఉంటే మొహం చూస్తారు, ఎవరు ఈ వ్యక్తి, కుతూహలం ఉంటుంది మనుషులకు తెలుసుకోవాలని. అప్పుడు వాళ్ళు వింటారు, వాక్యం వింటే ప్రభుని మహిమపరిచినట్లు. ఎంతమంది రక్షణ పొందుతారో మనకు తెలియదు, కానీ ఒకరోజు తెలుస్తుంది దీని యొక్క ఫలం. కాబట్టి ఏ వీడియోస్, ఎవరి పరిచర్య, ఎవరి వాక్యం కూడా వేస్ట్ కావద్దనేది నా ఆశ. ప్రభు నీకు బయలుపరచబడింది, కొంచెం వీడియో ఆన్ చేసి పెట్టుకోండి. సిగ్గు అనేది విడిచిపెట్టండి, భయం అనేది విడిచిపెట్టండి, ఎవరు ఏమనుకుంటారో అనేది కూడా పట్టించుకోకండి. ఎందుకంటే నువ్వు చేస్తుంది మనుషుల గురించి కాదు, ప్రభు గురించి. ఆ మనుషులు నేను ఎందుకు చూడాలా? ప్రభు వాక్యం కొరకు అది స్వీకరించాలా. కాబట్టి యూట్యూబ్ ఉన్న బలనేత అది. వీడియో లేకపోతే ఎక్కువ మంది చూడరు, ఎక్కువసేపు చూడరు. కాబట్టి అదొకటే నా రిక్వెస్ట్ మీకు అందరికీ. సరే, వీడియో ఎడిటింగ్ చాలా కష్టం, కొంచెం టైం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది నేను. కానీ ఆడియో ఎడిటింగ్ నాకు మహా అంటే 10 నిమిషాలు కూడా పట్టదు. 5-10 నిమిషాలలో నేను ఆడియో ఎడిటింగ్ చేస్తా. కానీ వీడియో ఎడిటింగ్ నాకు మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది. బట్ నేను సిద్ధపడినా ఎక్కువ టైం పెట్టడానికి. కానీ మీరే ఆ వీడియోస్ కొరకు కొంచెం సిద్ధపడుతుంది, కొంచెం నీట్గా తయారయ్యి కొంచెం మంచిగా స్క్రీన్ ముందు నిలబడాలి. కాబట్టి మొహం మీద కొంత లైటింగ్ పెట్టుకోండి. మీ ఫేస్ మీద లైటింగ్ పడితే క్లారిటీ చాలా ఉంటుంది. కాబట్టి కొంచెం నీట్గా తయారై ఆ ఫేస్ లైటింగ్ పెట్టుకొని కొంచెం మన ఏమంటాం దాన్ని, సెల్ఫీ మోడ్ కాకుండా బ్యాక్ కెమెరా తట్టు పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్ గా క్లియర్గా వస్తుంది పిక్చర్. అటువంటి వీడియోస్ ఇక మీదట మనం ట్రై చేద్దాము. ఇది ఒక ఛాలెంజ్, మనందరికీ సవాల్ తీసుకుందాం. ప్రభు మహిమ కొరకు చేస్తున్నాం. ఇది స్వార్థం కొరకు, వ్యక్తిగత గుర్తింపు కొరకు కానే కాదు. ఇది నా విజ్ఞాపన అందరి పక్షంగా, ఏబిపిఎం గ్రూప్ పక్షంగా. ఇటువంటి అవకాశం ఇచ్చిన సిస్టర్ కి, బ్రదర్ కి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ 100 days షాలోమ్ సిస్టర్
సమర్థవంతంగా దేవుని కృపను బట్టి, పరిశుధాత్మ నడిపింపును బట్టి ఆమె ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కానీ అవన్నిటిని కూడా ఛేదించుకొని ప్రభు కొరకు నిలబడి ఈ 100 days ఆమె నడిపించడం జరిగింది. కాబట్టి దానికి మనం అందరం సాక్షులము. కాబట్టి లీడర్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ అంతా కూడా లీడర్షిప్ గురించే మాట్లాడుతుంది కదా. కాబట్టి ఒక దేవుని ప్రజలు నడిపించాలంటే లీడర్ అవసరం అన్నట్టు. కాబట్టి ఇక్కడ లీడర్స్ తయారవుతారు. ఇక్కడ ఏబిపిఎంలో మనం అంతా లీడర్స్ లాగా తయారైపోయి అనేకుల లీడర్స్ లాగా తయారు చేయాలి. అందుకొరకే మనం ఇక్కడ తరబిది పొందుతున్నాం. దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా మన పరిచర్య, మన పిలిపేందనేది ఇక్కడే బయలుపరచబడుతుంది. నేను అనేక పర్యాల నుంచి ప్రార్థన చేస్తున్న ప్రభా, నాకు ఎలాంటి పరిచర్య నాకు ఇచ్చిన ప్రభా. ఎందుకంటే అన్న ద్వారా ఎన్నోసార్లు దేవుడు మాట్లాడిండు. దేవుడు మీకంటూ ఒక పరిచర్య ఉంటుంది ఆయన ప్రణాళికలు అని. కాబట్టి నేను ప్రార్థన పూర్వకంగా తెలుసుకున్న వాక్య ప్రకారం కూడా 3 times దేవుడు నాతో మాట్లాడిండు, సేమ్ అదే వర్డ్స్. కాబట్టి ఆ రీతిగానే మనకి ఆ పిలుపుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పిలుపుకి తగిన వాక్యాలు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీలో మనం ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే మనకి ఇచ్చిన పరిచర్య ఏంటంటే సర్వలోకానికి వెళ్ళాలా, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా, ముఖ్యంగా నమ్మిన వారిని శిష్యులుగా తయారు చేయటం. ఇది అపోస్తుల బోధ. కాబట్టి మనం అపోస్తుల బోధను మనం పాటిస్తాం. కాబట్టి ఈ అపోస్తుల బోధ ఈరోజు లేదు కాబట్టి అది అంతమైపోయింది, చాలా వరకు ఆగిపోయింది అది. కాబట్టి ఈ అపోస్తుల బోధ అనేది ఈరోజు ప్రపంచమాత్మకంగా అది స్ప్రెడ్ కావాలంటే మనలాంటి లీడర్స్ తయారైపోయి ఆ బోధలో ఉన్న ఆ శక్తిని మనము చూపించాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు అంటే సంపూర్ణంగా హీల్డ్ కావాలా. కాబట్టి మనుషులందరినీ ఆ విధంగా మనం నడిపించడానికి ప్రభు మనల్ని ఈ రీతిగా మనం తరబితి చేస్తూ ఉన్నాడు. ఎన్నో విధాలుగా ప్రభు మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తున్నాడు. కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఆర్థిక స్థితి ఎంత ఉన్నా కానీ విశ్వాసంతో మనం ఆయన వైపు చూస్తూ మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి అదే విశ్వాసాన్ని తుది వరకు అంతవరకు మనం సహించాలా. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఇది యుద్ధం అని మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ తప్పు మనం ముందుకెళ్ళాలా. కాబట్టి ఆ రీతిగానే ప్రభు మనందరిని తరబితి చేస్తున్నాడు. దేవునికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు. మన ప్రభు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడైనా ప్రతి శ్రమలలో మనతో పాటు ఉన్నాడు. మన విశ్వాసాన్ని ఇంకా అధికం చేస్తున్నాడు. కాబట్టి రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలు. కాబట్టి ఈ లోకంలో ఎంత ఆ స్థితి అంతా దాన్ని పతనమయ్యే స్థితికి వచ్చేసింది. కాబట్టి మనము ఆయన నీతిని, ఆయన సత్యాన్ని మనం ప్రకటిస్తూ అనేకులను ప్రభావితం చేయాల. ఆ రీతిగానే ఈ 100 days లో దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడాడు. సాధారణంగా గాస్పుల్ అవుట్రీచ్ పరిచర్య కూడా దేవుడు మాకు అనుగ్రహించిండు. కాబట్టి ఒక్కోసారి మేము 10 days 15 days కూడా నేను జాయిన్ కాలేను. ఎందుకంటే అక్కడ ప్రేయర్ మీటింగ్ లో నేనే లీడ్ చేయాల్సి వస్తుంది ప్రేయర్. కాబట్టి ఆ గ్రూప్ లో నన్నే ప్రేయర్కి లీడర్ లాగా పెట్టింది. కాబట్టి నేను అక్కడ నడిపిస్తాను. కాబట్టి కేబీపీఎంలో జాయిన్ కాలేకపోతున్నాను. చాలా మంది అడిగారు నన్ను, బ్రదర్ మీరు ఎందుకు జాయిన్ కావట్లేదని చాలా మంది అడిగారు. నేను చెప్పిన లేదు బ్రదర్, ఆ గాస్పల్ గురించి మీ పరిచయం స్టార్ట్ అయిన 15 days బిఫోర్, అంటే 15 రోజుల ముందే ప్రేయర్ స్టార్ట్ అయిద్ది అన్నట్టు. ఆ 15 days నేను జాయిన్ కాలేను. 15 days తర్వాత అవకాశం ఉన్నప్పుడు నైట్ కూడా ఒకసారి జాయిన్ అయ్యండి, వాక్యం వినవ్వండి, మళ్ళా డ్రాప్ అయిపోయాడు అన్నట్టు. కాబట్టి ఎందుకు మనం ఒక్క రోజు కూడా మిస్ చేసుకుంటే దేవుడు ఏం మాట్లాడుతాడో మనకి అర్థమవుతుంది అన్నట్టు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ రోజు శాంతమ్మ సిస్టర్ చెప్పినట్టు దేవుడు వారానికి ఒకసారి చాలా మంది క్రైస్తవులు వాక్యం విని సోమవారం శనివారం వరకు ఉంటారు. కానీ మనకు ప్రతి రోజు దేవుని వాక్యము జీవాహారం మనకు అందించబడుతుంది. కాబట్టి మన ఆత్మను మనం పోషించుకోవాలా, బలపరుచుకోవాలా. ఆ ఆత్మీయ ఆహారాన్ని మనం అనేకులు పంచిపెట్టాలా. అది అందుకొరకే దేవుడు మనల్ని ఈ రీతిగా నిలబెట్టి కేబీపీఎంలో నడిపించాడు. అన్న ద్వారా ఎన్నో విషయాలు. కాబట్టి ఒక గొప్ప దేవుడు మన మధ్యలో పెట్టుండి ఇది ఖచ్చితంగా ప్రభు మనకు అనుగ్రహించిన సేవకులు. కాబట్టి దేవుడు ఆ రీతికి మనందరినీ తన సేవకుడి ద్వారా మనందరూ పరిచయం చేసిండు. ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. కొన్ని ఎన్నో ప్రార్థన జీవితం, ఎన్నో ఆత్మీయమైన సత్యం మనం నేర్చుకున్నాం. ఒకప్పుడు ఒక స్థితిలో ఉండే మన జీవితం ఆచారబద్ధమైన జీవితం. కాబట్టి కేబీపీఎంలో మట్టబుగుండనే వాక్యం ఎప్పుడైతే ఆరంభమైందో 2011-12 ఆ మధ్యలో, అప్పటి నుంచి టోటల్ గా నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఎన్నో బలహీనతలు వాటన్నిటి నుంచి దేవుడు ఒక్కొక్కడుగా విడుదల దేవుడు ఇచ్చిండు. ఇంకా సంపూర్ణంగా మేము ముందుకు పోవాలని ఇంకా దేవుడు మనల్ని నడిపిస్తున్న ఆ రీతిగా దేవునికి ఎంతో వందనాలు. కాబట్టి దేవుడు అనేక పరిచర్లు మనకి ఇచ్చింది. కాబట్టి ఒకటేంటంటే మన తలంతులు మనం గుర్తించాలా, ప్రార్థన పూర్వకంగా గ్రహించాలా, తరబితి పొందాలా, అనేక జీవితాలలో వాటిని మనం పంచుకోవాలా, ఆ సత్యంలోకి వాళ్ళు అనేక నడిపించాలా, శిష్యులను తయారు చేయాలా, బాప్తిసం ఇవ్వాలా, మనం
సువార్త పరిచర్యలు సువార్థికులు తయారు చేయాలా, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన భారం. కాబట్టి అది మనం ముందుకెళ్లాలా. ప్రభు నమ్మదగిన వాడు. ఆ రోజు అపోస్తలులను ఎట్లా నడిపించిండో ఈరోజు చివరి దినాల్లో మనల్ని మరి విశేషంగా ప్రభావితం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు మనం చోటు ఇవ్వాలా, అభిషేకం మనం పొందుకోవాలా, ప్రతిదినం ఆయనలో మనం నడిపింపబడాలా. మన ప్రార్థన జీవితం ఈరోజు చెప్పబడిన వాక్యం, బలహీనతలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, వాటన్నిటిని సరి చేసుకోవాలా. ఎక్కడ మనం తప్పిపోయినావో వాటన్నిటిని మళ్ళీ తిరిగి రెస్టోర్ చేసుకొని నిలబడి ఆయన కొరకు జీవించాలా. చివరిగా దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేసి ఎంతో మంది సాక్ష్యాలు ఇచ్చారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. కాబట్టి ఇప్పుడు చివరిగా ఆరంభం చాలా టైం అయిపోయింది కాబట్టి ఈరోజు ఒక సైకిల్ ముగించింది. కాబట్టి నెక్స్ట్ సైకిల్ అంటే ఇక ఈ రోజు నుంచి రేపటి నుంచి క్యాథరిన్ సిస్టర్ మన మధ్యలో లీడర్షిప్ తీసుకుంటారు. మొదటి నుంచి క్యాథరిన్ సిస్టర్తో ఆరంభమైంది, చివరి షాలం సిస్టర్తో అది ఎండ్ అయిపోయింది. కాబట్టి సెకండ్ మళ్ళా ఒక సైకిల్ మళ్ళీ తిరుగుతుంది. కాబట్టి క్యాథరిన్ సిస్టర్ రేపటి నుంచి లీడర్షిప్ తీసుకుంటారు. కాబట్టి ఈరోజు ఇంతవరకు 100 days నడిపించిన షాలం సిస్టర్కి మరోసారి థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు ఆయన కొరకు నిలబడి ఎన్నో అనుభవాలు మాతో పంచుకున్నారు. దేవునికి ఎంతో వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావంలో యేసుక్రీస్తు ప్రభుకి కలుగును గాక. రేపటి నుంచి క్యాథరిన్ సిస్టర్ మనకు లీడర్షిప్ తీసుకుంటారు 100 days. తర్వాత దేవుడు ఎవరు ప్రేరేపిస్తే అక్కడ, ఇది అంతా ఖచ్చితంగా ప్రభు వల్లే కలుగుతుంది. అవకాశాలు దేవుడు ఇస్తారు మనకి. కాబట్టి దేవుని యొక్క విధానం మన వద్దకు వచ్చినప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. కాబట్టి మనం అప్పుడే మనం ఆశీర్వాదం పొందుతాం. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇందాక వాక్యాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఒక దశలో మనం అవిధేయతలు పడుతూ ఉంటాం, తిరిగి ప్రభు మాట్లాడుతుంటాం, మళ్ళీ సరి చేసుకుంటాం, మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉండాలా. కాబట్టి రేపటి నుంచి లీడర్షిప్ క్యాథరిన్ సిస్టర్ తీసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. క్యాథరిన్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అన్న. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీ ఈ మంత్ లో షీట్ లోని మీకు షాలోన్ సిస్టర్ మీకు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తారు. ఆ ఫోన్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్, గాస్పల్ అవుట్ రీచ్ 5 members కూడా మీకు ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత 1st తారీఖు మీకు రోజు ముందే మీకు నెక్స్ట్ జూలై నెల మీకు అది షీట్ పంపిస్తాను సార్. రేపటి నుంచి మీరు లీడర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ సిస్టర్. కంగ్రాచులేషన్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. షాలం సిస్టర్ మరోసారి మీ ప్రైజ్ లార్డ్. ఆ గ్రూపులు ఇంతవరకు అందరున్న కేబీపీఎం సిస్టర్ బ్రదర్స్ అందరికీ మరోసారి వందనాలు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న మనకు ఆశీర్వాదం ఇస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అన్న అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్